ఓకే. సో మీకు ఓకే, ఇక్కడ నేను టూ ప్రాజెక్ట్స్ అని బిల్డ్ చేసినాను. సో ఫ్యూచర్ లో కూడా కొన్ని యాడ్ చేస్తాను స్పార్క్ మీద కూడా. సో ఇది వచ్చేసి ఏపీఐ గేట్వే ఉంటుంది. ఇది వచ్చేసి ఈటీఎల్. సో బేసికల్గా ఏంటంటే ఈటీఎల్ ఏపీఐ ఏంటంటే, ఈటీఎల్ ఏంటంటే ఆబ్వియస్లీ మనం పైథాన్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డాతో యూజ్ చేసు వర్క్ మీద లాంబ్డా మీద వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఆ వచ్చి లైక్ ఆల్వేస్ ఏంటంటే మనకి డేటా రిలేటెడ్ వర్కే ఉంటుంది. ఓకేనా? అంటే ఇట్స్ నాట్ లైక్ ఏ వెబ్సైట్ అన్నమాట. వెబ్సైట్ రిలేటెడ్ కాదనమాట ఇది. డేటా రిలేటెడ్ వర్క్ అనమాట మంది. అంటే మనం పైప్ లైన్స్ క్రియేట్ చేస్తాం. ఇది ఒక పైప్ లైన్ క్రియేట్ చేసే స్ట్రక్చర్. అది చూపిస్తాను పైప్ లైన్ అంటే ఏంటి, అట్లా ఎట్లా ఉంటుంది. ఇంకోటి వచ్చేసిందంటే సర్వీసెస్ అన్నమాట. గేట్వేస్ క్రియేట్ చేస్తాం, ఏపీఐ గేట్వేస్. ఏంటి అంటే మనకి ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, రియాక్ట్ చేసి యాంగులర్ చేసి. సో వాళ్ళు ఏంటంటే ఒక రిక్వెస్ట్ పంపిస్తే రెస్పాన్స్ వస్తుంది అనమాట. రెస్పాన్స్ అనేది ఒక జేసన్ డేటా అనమాట. సో ఈ రెండు చూపిస్తాను మీకు. ఈ చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ మనం ఈటీఎల్ మీద చూద్దాం. సో బేసికల్ గా ఈటీఎల్ అంటే ఏంటి అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. ఐడియా మీకు ఉంది. యా ఐడియా ఉంది కదా. యా సో ఎక్స్ట్రాక్ట్ అంటే ఇట్స్ లైక్ కలెక్టింగ్ ద డేటా. అది ఏ సోర్స్ అయినా అయి ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూసినట్లయితే సో మన ఓకే, మన సోర్స్ ఏంటి? మన సోర్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన ప్రాజెక్ట్కి జనరల్గా మనం ఏం పెట్టుకుంటున్నాము? మన సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది డేటా? అది చెప్తాను. అది ఓహో. ఒకటి కాదు, ఓ, ఓకే ఓకే. అందుకని. సో బేసికల్ గా ఇది ఈటీఎల్. సోర్స్ అని నేను పర్టికులర్ గా నేను చెప్పను, ఎందుకంటే మనం ఒక సోర్స్ మీద వర్క్ చేయమన్నమాట ఈటీఎల్ మీద. యా యా. సో ఇక్కడ ఇది చూసారా, ఫస్ట్ దీని మీద ఫోకస్ చేద్దాం, ఎక్స్ట్రాక్ట్ మీద. యా ఎక్స్ట్రాక్ట్ యా. అనేది అంటే డేటాని లోడ్ చేసుకుంటాం మనం. ఓకే. సోర్స్ మీరు అన్నట్టు సోర్స్ ఇది. ఇది సోర్స్, ఇది డెస్టినేషన్ అనుకుందాం. ఓకే. సో సోర్స్ అన్నారు కదా. సో సోర్స్ ఏంటి అంటే మనకి మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి. లైక్ మనకి ఫైల్ సిస్టమ్ ఉంటుంది, డేటాబేసెస్ ఉంటాయి, ఏపీఎస్ ఉంటాయి. సో ఫైల్ సిస్టమ్లో అంటే మనకి ఎస్3. ఓకే. ఎస్3 అంటే సింపుల్ గా చెప్పాలంటే సిఎస్వి ఫైల్స్, డేటా ఎక్సెల్ లేక్ ఫైల్స్ కదా? ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్. అట్లాంటిదే ఏడబ్ల్యూఎస్ డేటా లేక్. యా. ఏడబ్ల్యూఎస్ డేటా లేక్ లాంటిది. ఓకే. సో ఫైల్ సిస్టమ్ దానికి కన్సిడర్ చేసుకోవచ్చు. లేదా మీ సోర్స్ డేటాబేస్ రిలేటెడ్ అనుకోండి. లైక్ మనకి టూ టైప్స్ ఉన్నాయి, ఆర్డిబిఎస్, నాన్ ఆర్డిబిఎస్ అనేసి. లైక్ సీక్వెల్, మైఎస్ సీక్వెల్ యస్ డేటాబేస్. యా. మైఎస్క్యూఎల్ డేటాబేసెస్, రిలేషనల్ డేటాబేస్. యాక్చువల్గా ఆర్డిబిఎస్ అంటాము, ఆర్డిబిఎస్ నాన్ ఆర్డిబిఎస్ అంటాము. ఆర్డిబిఎస్ అంటే రిలేషనల్ డేటాబేస్, నాన్ ఆర్డిబిఎస్ అంటే లైక్ స్ట్రక్చర్డ్ కాకుండా ఉండే అనమాట. లైక్ నో ఓకే. సీక్వెల్ విత్ జేసన్ డేటా. ఎగ్జాక్ట్లీ డేటాబేస్ మోంగో, కెసెండ్రా, సంథింగ్. సో వాటి నుంచి సోర్స్ తీసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు డైరెక్ట్ గా మీరు రెస్ట్ఫుల్ ఏపీఎస్ ఉన్నాయి అనుకోండి. ఓకే. సో వాటి నుంచి సోర్స్ తీసుకోవచ్చు అనమాట. లేదంటే డైరెక్ట్ గా ఒక యూజర్ ఇన్పుట్ కూడా ఒక సోర్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఓకే. ఒక ఒక డౌట్ అండి. జనరల్ ఉమ్, ఇప్పుడు మీరు కంపెనీస్‌లో డేటా లైక్ ఉమ్. ఐదర్ డేటాబేసెస్‌లో ఆర్ ఏపీఎస్ నుంచి జనరేట్ అయిద్దా? ఆర్ అంతేనా? ఎగ్జాక్ట్లీ అది మీ ఇష్టం. అది అది మనం చెప్పలేము. ఇప్పుడు అదే ఫైల్ అదే. నుంచి అప్పుడు రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే ఎస్3 నుంచి ఒక ఫైల్ ని రిక్వైర్మెంట్ ఎలా అంటే ఒక సింపుల్ సినారీ చెప్తాను చూడండి. హ్మ్. ఎస్3లో ఒక ఫైల్ ని అప్లోడ్ చేయంగానే ఓకే, హ్మ్. ఆ ఫైల్ ఆటోమేటిక్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్లో రా డేటా అనుకుందాం. ఓకే, రా హ్మ్. డేటా అనుకుందాం. సో ఈ రా డేటాని మనము క్లీన్ చేయాలి. ఓకే. హ్మ్. క్లీన్ చేసి ఆ డేటాని తీసుకెళ్ళి మళ్ళీ S3లో స్టోర్ చేయాలి. అంటే ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంటుంది, ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంటుంది అనమాట. రా యాహ్! డేటా యాహ్! ఫోల్డర్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే లైక్ క్లీన్ డేటా అనుకుందాం జస్ట్. ఓకే, ఓకే. ఇమాజినేషన్. ఓకే. సో ఇక్కడ నేను పడేస్తా ఉంటారు. యాహ్! ఓకే. యాహ్! ఎప్పుడైతే యాహ్! ఇక్కడ పడేస్తారో దాన్ని డైరెక్ట్ గా కోడ్ లో తీసుకొచ్చి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏం పెట్టుంటారో దాని ప్రకారం క్లీన్ చేసి దాన్ని మళ్ళీ S3లోకి పడేస్తాం. ఇక్కడ ఓకే. సోర్స్ అనేది మల్టిపుల్ సోర్సెస్ అయి ఉండొచ్చు. ఇప్పుడు రిక్వైర్మెంట్ లో వీడు S3 అన్నాడు అనుకోండి, S3 నుంచి రీడ్ చేయాలి. లేదు డేటాబేస్ నుంచి అనుకోండి, డేటాబేస్ నుంచి రీడ్ చేయాలి. లేదు ఏపీఎస్ అన్నాడంటే ఏపీఎస్. అందుకే హ్మ్. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ సోర్స్ అనేవి మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి. యాహ్! యాహ్! ఒక సోర్స్ అని చెప్పలేం మనం. అదే. ఓకే. అదే. రైట్. సో తర్వాత డేటా అనేది రీడ్ చేసుకున్న తర్వాత అంటే లోడ్ చేసుకున్న తర్వాత డేటా లోడ్ అయిపోతుంది మనకి. హ్మ్. లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ట్రాన్స్ఫర్మేషన్ అనే ఒక పదం ఉంటుంది. ఈ హ్మ్. హ్మ్. ట్రాన్స్ఫర్మేషన్ లో మనకి మళ్ళీ మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. లైక్ డేటా మ్యానిపులేషన్స్, లైక్ ఏంటి, క్లీనింగ్ చేయాలా, ఫిల్టర్ చేయాలా, సార్టింగ్ చేయాలా, జాయినింగ్ చేయాలా. నెక్స్ట్ డేటా కన్వర్షన్స్, టైప్స్ ఏమైనా మార్చాలా, డేటా డేట్స్ ఉంటాయి కదా, పార్సింగ్ చేయాలా, ఎన్కోడింగ్ డికోడింగ్, డేటా ఎన్రిచ్మెంట్, క్యాలిక్యులేషన్ పార్ట్స్ ఏమైనా చేయాలా. సో ఇదంతా కూడా ట్రాన్స్ఫర్మేషన్ కిందకి వస్తుంది. యాహ్!
ఓకే, ఫస్ట్ మనం డేటా లోడ్ చేసుకుంటాము, ట్రాన్స్ఫర్మేషన్ ఇది కూడా ఏం చేస్తారంటే, ఐస్పాక్ యూజ్ చేయొచ్చు కదా ఇప్పుడు దీనికి మనం గ్లూ జాబ్కి వాడొచ్చు కదా మనం స్పార్క్. యా, యూస్ చేయొచ్చు. సో ఇది మీరు చెప్పేది జస్ట్ ఒక నిమిషం. మన దగ్గర టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ల్యాండా. ఓకే, మనకి ల్యాండా ప్రాజెక్ట్స్ ఏడబ్ల్యూఎస్ లో ల్యాండా సర్వీస్ సర్వర్లెస్ ఒకటి ఉంటుంది. కదా కోడ్ రన్ అవుతుంది. యా, ఒక నిమిషం. ఏడబ్ల్యూఎస్ లో ల్యాండా సర్వీస్ ఒకటి ఉంటుంది. మీరు చెప్పేది చూసారా, గ్లూ అనేది, యా యా గ్లూ ఈ జాబ్. సర్వీస్ అండి. ఓకే, సో బేసికల్ గా ఈ లాంబ్డా సర్వీస్, ఈ గ్లూ సర్వీస్ కంప్లీట్లీ డిఫరెంట్ అన్నమాట. యా యా ఓకే, ఈ గ్లూ సర్వీస్ లో మనం యూజ్ చేసేది ఏంటంటే లైక్ పైస్పార్క్ యూజ్ చేస్తాం. ఐస్పాక్ యా. ఈ పైస్పార్క్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే, ఇన్ కేస్ మన దగ్గర హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉందనుకుందాం. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని, ఓకే, అంత అమౌంట్ ఆఫ్ డేటాని మనము హ్యాండిల్ చేయాలి అంటే అది ఖచ్చితంగా ఏడబ్ల్యూఎస్ సంబంధించిన సర్వీసెస్, అంటే ఏడబ్ల్యూఎస్ సంబంధించిన ఎన్విరాన్మెంట్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఓకే, ఈ పైస్పార్క్, ఈ గ్లూ కాన్సెప్ట్ ఎందుకు యూస్ చేస్తా అంటే, ఇది ఏంటంటే మల్టిపుల్ సర్వీసెస్, మల్టిపుల్ సర్వర్స్ ని క్రియేట్ చేస్తాయి. వీటిని మనం క్లస్టర్స్ అని పిలుచుకుంటాం. బేసికల్ గా ఏంటంటే క్లస్టర్ యా యా. టెర్మినాలజీ డిఫరెంట్ గా ఉంటుంది. ఈఎంఆర్ కూడా క్లస్టర్, వాడచ్చు దానికి కానీ ఇప్పుడు. యా, క్లస్టర్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఒక సిస్టమ్ అనమాట. సో అదేంటంటే ఇది వేరే, ఈ గ్లూగ్ అనేది వేరే కాన్సెప్ట్. ఇది ఎప్పుడంటే మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయాలన్నప్పుడు, అండ్ యా. అక్కడ దాంట్లో ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్కువగా ఏ చేసేదంటే ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి దాంట్లో మాక్సిమం. ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి క్విక్ గా. ఓకే, 1 టెరాబైట్, 1 టెరా జీబీ డేటా, ఓకే, 1 టెరాబైట్స్ డేటా ఉందనుకుందాం. దాన్ని క్లీన్ చేయాలి అంటే ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. సో ఇప్పుడు ఏం చేస్తారు, పై స్పార్క్ లో ఇదే కొన్ని పై స్పార్క్ లో పెడితే అది మల్టిపుల్ సర్వర్స్ ని క్రియేట్ చేసి మీకు, మీరు అచీవ్ చేసుకున్న క్లీనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చేసి ఇచ్చేస్తుంది. ఓకేనా. సో ఇది కంప్లీట్లీ ఏంటంటే రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఉంటుంది, మీరు యా లాంబ్డా యూస్ చేయాలా లేదంటే పై స్పార్క్ యూస్ చేయాలా అని. ఓకే, రైట్. ఓకే. సో ఇప్పుడు మనకి ట్రాన్స్ఫర్మేషన్ లో మీకు అర్థమైంది కదా, మనము యా యా. సోర్స్ రీడ్ చేసుకున్న తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేస్తాం. సో ఇది ట్రాన్స్ఫర్మేషన్ జరిగే మొత్తం ప్రాసెస్ అన్నమాట. ఇది కంప్లీట్లీ ఏంటంటే రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ లోడ్. సో ఇప్పుడు మనకి క్లీన్ అయిన డేటాని, లైక్ ట్రాన్స్ఫార్మ్ అయిన డేటాని ఎక్కడ లోడ్ చేయాలి. ఓకే, ఎక్కడ లోడ్ చేయాలి అంటే S3 లో లోడ్ చేస్తావా, లేదంటే డేటాబేస్ లో లోడ్ చేస్తావా, లేదంటే ఇంకేదైనా అదర్ సోర్సెస్ ఏమైనా ఉన్నాయా. ఓకే, డెస్టినేషన్ రిలేటెడ్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే, ఇది ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్, ఇది ప్రాసెస్. సేమ్ ప్రాసెస్ మనకి గ్లూ కూడా ప్రొవైడ్ చేస్తుంది. గ్లూ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ ద ఈటీఎల్ టూల్. ఓకే. ఓకే, సో సేమ్, కాకపోతే ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలనేది ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ అస్. సో మన దగ్గర పైస్పార్క్ యూస్ చేసుకొని చేయాలనుకుంటే, అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని క్లీన్ చేయాలంటే వీ కెన్ గో విత్ పైస్పార్క్. పైస్పార్క్ ఎందుకు యూస్ చేస్తాము అంటే, పైస్పార్క్ ఇట్స్ ఎ కాస్ట్ రిలేటెడ్. ఓకే, ఇది ని మనము ల్యాండాని రన్ చేసాం అనుకోండి, మహా అయితే జస్ట్ ఇమాజిన్ 100 రూపీస్ పడుతుంది అనుకుందాం జస్ట్. ఓకే, అదే పైస్పార్క్ ని యూస్ చేస్తే మీకు 1000 రూపీస్ పడుతుంది. ఓకే. బట్ రెండు, ఓకే, రెండిటి యొక్క పర్ఫార్మెన్స్ రెండు ఒకటే. ఓకే, సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఏ చూస్ చేసుకుంటారు. ఆబ్వియస్లీ మనకి కాస్ట్ తక్కువగా ఏదైతే ఉంటుందో అదే. దాన్ని చూస్ చేసుకుంటాం. కరెక్ట్ కదా. కాకపోతే ఎప్పుడు పైస్పార్క్ చూస్ చేసుకుంటాం అంటే, ఇన్ కేస్ మన దగ్గర ల్యాండాకి కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి మళ్ళీ. అంటే లాంబ్డా అనేది ఒక 15 మినిట్స్ రన్ అవుతుంటుంది. అంటే ఇంత అమౌంట్ ఆఫ్ డేటాని మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతుంది. సో ఇట్లా కొన్ని. కాంకరెన్సీ ఉండదు కదా కైండ్ ఆఫ్ మనం పెట్టాలా సరే. లైక్ కాంకరెన్సీ మనం ఎస్, ఇంక్రీజ్ చేయాలా. ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. ఇదంతా మనం చేయాల్సి వస్తుంది. ఓకే, యా. సింపుల్. మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటే మనం పైస్పార్క్ ని చూస్ చేసుకుంటాం. స్మాల్ యా అమౌంట్ యా. ఆఫ్ డేటా ఉంటే మనం లాంబ్డాని చూస్ చేసుకుంటాం. అంతే. సో రెండు ప్రొవైడ్ చేసేది ఒకటే సర్వీసెస్. ఏంటంటే డేటాని రీడ్ చేస్తుంది, ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, కావాల్సిన దగ్గర లోడ్ చేస్తాం. సో ఇది ఈటీఎల్ ప్రాసెస్ మొత్తం జరిగే ప్రాసెస్. ఓకే, సో దీంట్లో మనము యూస్ కేసెస్ ఉంటాయి, ఇవి ఉన్నాయి మన దగ్గర. అంటే మీకు అంటే ఇవేంటంటే ప్రాక్టికల్ గా అనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ యూస్ కేస్ చూస్తే, జనరల్ గా ఒక యూజర్ ఇన్పుట్ కానీ ఇస్తే దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి S3లో. ఓకే, లేదంటే S3లో ఉన్న ఫైల్ ని రీడ్ చేసి మళ్ళీ దాన్ని S3లో ఎలా స్టోర్ చేయాలి, లేదంటే S3లో ఉన్న డేటాని రీడ్ చేసి DBలో ఎలా స్టోర్ చేయాలి.
సో ఇలా మల్టిపుల్ కేసెస్ ఉంటాయి. ఇంకా మీ ఇష్టం, మీకు ఏ టైప్ ఆఫ్ యూస్ కేస్ కావాలో ఆ యూస్ కేస్ మీరు రాసుకోవచ్చు. అదేలే. ఓకే. అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను తీసుకుంది ఏంటంటే 4 యూస్ కేస్ తీసుకున్నాను. సో హ్మ్. ఆబ్వియస్లీ ఇవన్నీ కవర్ చేస్తే ఇన్ కేస్ మీరు ఏదైనా యూస్ కేస్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ సర్వీస్ క్రియేట్ చేస్తాం కదా, హ్మ్. సర్వీసెస్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇంటర్ఫేసెస్ అన్నమాట అన్నీ కూడా. ఇంటర్ఫేస్ అంటే దీనికి సపరేట్ కోడ్ ఉంటుంది, దీనికి సపరేట్ కోడ్ ఉంటుంది, దీనికి సపరేట్ కోడ్ ఉంటుంది, దీనికి సపరేట్ కోడ్ ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా ఒకే ప్రిన్సిపల్ ని ఫాలో అవుతాయి. హ్మ్. అంటే ఒక స్ట్రక్చర్ ని ఫాలో అవుతాయి ఇవన్నీ కూడా. సో ఆ ఓకే. స్ట్రక్చర్ మనము మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ డొమైన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. హ్మ్. అంటే ఈ మల్టిపుల్ సర్వీసెస్ ని ఒక ప్లాట్ఫామ్ మీదకి ఎలా తీసుకొచ్చాము. ఓకే. సో అది చెప్తాను నేను. సో ఇక్కడ చూస్తే ఇట్లా ఉంటుంది మన యొక్క స్ట్రక్చర్ అనేది. సో మనం ఒక సింగిల్ ల్యాండా యూజ్ చేస్తాం. సింగిల్ ల్యాండాలోనే మల్టిపుల్ సర్వీసెస్ ఉంటాయి. ఇప్పుడు చూస్తే ఇక్కడ చూడండి, ఇది ఒక సర్వీస్. ఓకే, ఇది యూస్ కేస్ 1 అనుకోండి, ఇది యూస్ కేస్ 2 అనుకోండి, ఇది యూస్ కేస్ 3. బట్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, ఒక ల్యాండాలోనే ఉన్నాయి. బట్ ఎప్పుడైతే మనం ట్రిగ్గర్ ఇస్తామో, సో ఆ! బేస్డ్ ఆన్ ఇన్పుట్ ని బేస్ చేసుకొని, ఓకే, మనం ఇచ్చే ఇన్పుట్ ని బేస్ చేసుకొని అది ఏ సర్వీస్ ని కాల్ చేయాలి అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం లాజిక్ ని. ఓకే. ఒక డౌట్. మనం ఓకే. ఏం లే మన ప్రాజెక్ట్‌కి లైక్ ఆఫ్‌కోర్స్ స్పార్క్ ఎక్కువైతది. బట్ జస్ట్ స్పార్క్ ఇంప్లిమెంట్ చే చేస్తే ఓకే గదా! మనం చేయొచ్చు గదా! లైక్ చేయొచ్చు. ఇప్పుడు మీరు హ్మ్. ఇప్పుడు ఇది ఏం నేర్చుకుంటున్నారో దాన్ని స్పార్క్ లో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మీకు యాహ్! ఆల్రెడీ యాహ్! పాండాస్ ఏమైనా వచ్చిందా? పాండాస్ వచ్చా? ఏంటి? యాహ్! 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 యా, పాండాస్ వస్తే మీకు స్పార్క్ పైస్పార్క్ ఓకే. వచ్చేసినట్టే. నాకు అలా ఉంది అలవాటు. చేశాను పైస్పార్క్. యా, పాండాస్ అవును. కానీ వచ్చి పాండాస్ వచ్చింటే మీకు స్పార్క్ ఈజీయే, మీకు పై స్పార్క్ అనేది ఈజీయే. సో యాహ్! యాహ్! పాండాస్ కి పై స్పార్క్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే పాండాస్ హ్యాండిల్స్ లెస్ అమౌంట్ ఆఫ్ డేటా. అగైన్ హ్మ్. హ్మ్. లెస్ అమౌంట్, లార్జ్ అమౌంట్. ఇక్కడ ఇప్పుడు పై స్పార్క్ అనేది ఏం చేస్తుంది అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఉంటుంది దీంట్లో. యాహ్! యాహ్! డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అవును. అంటే ఏంటి అంటే ఇప్పుడు మన దగ్గర 10 GB ఉంది అనుకో. ఓకే, మనము పాండాస్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు. అది 100 GB ఉంది అనుకో, పాండాస్ యూస్ చేసుకొని చేయలేము. ఎందుకంటే పాండాస్ యూజ్ ద ర్యామ్. సో మన యొక్క సిస్టమ్ లో ఎంత ఉంటుంది ర్యామ్, మహా అయితే ఒక 16 GB ఆ 32 GB ఉంటుంది. ఓకే, యాహ్! ఎంతవరకు కెపాసిటీ ఉంటుంది. బట్ ఇక్కడ ఈ పైస్ పార్క్ లోకి వచ్చే లోపలికి ఎలా డివైడ్ చేస్తుంది అంటే ఇది పైస్ పార్క్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. డిస్ట్రిబ్యూట్ అంటే ఏం లేదు, సింపుల్ గా ఇక్కడ మన దగ్గర ఒక సిస్టమ్ ఉంటే ఇదేం చేస్తుంది యాహ్! అదే మొత్తము మాస్టర్ అన్ని. స్లేవ్ ఆర్కిటెక్చర్ గదా! లైక్ మనకు యా, మాస్టర్ నోడ్, ఇంకా డ్రైవర్, ఇంకా ఎగ్జిక్యూటర్స్ ఉంటాయి దీనిలో. ఎగ్జాక్ట్లీ. డిస్ట్రిబ్యూట్ అయిద్ది డేటా. ఇది ఏంది, సిస్టమ్స్ క్రియేట్ చేస్తుంది. సిస్టమ్ హ్మ్. 1, సిస్టమ్ 2, సిస్టమ్ 3, సిస్టమ్ 4. అల్టిమేట్ గా సేమ్ ఇక్కడ సింగిల్ సిస్టమ్ యూజ్ చేసేది ఇక్కడ మల్టిపుల్ సిస్టమ్ లాగా డివైడ్ చేసి ఆ లాజిక్ ని అన్నిటికి షేర్ చేస్తుంది. ఫైనల్ గా వచ్చిన రిజల్ట్ ని మళ్ళీ మెర్జ్ చేసి మనకి ఇస్తుంది అంతే. సో సో దీనికి మెయిన్ పాండాస్ కి పైస్పార్క్ ఉన్న మెయిన్ డిఫరెన్స్ అదే, ఆ ఇంజిన్ అది అంతే. అదేలే. ఓకే, సో ఇట్లా ఉంటే మనకి మల్టిపుల్ సర్వీసెస్ అనేవి. సో హ్మ్. సింగిల్ లాంబ్డా యూజ్ చేసుకుంటాం లేదా మల్టిపుల్ లాంబ్డాస్. ఓకే, సో ఒక లాంబ్డాని యూజ్ చేసుకొని ఈ స్ట్రక్చర్ అనేది డిజైన్ చేస్తాం అనమాట. ఓకే. సో దీంట్లో మనకి ఇదే ఈ అబ్స్ట్రాక్ట్ ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది మనకి. హ్మ్. మీకు ఇంటర్ఫేసెస్ క్లాసెస్ చదివారా మీరు? యాహ్! లైక్ యాహ్! యాహ్! 100%. ఓకే. ఓకే. నేను యా, కంఫర్టబుల్. 100. యా, షూర్. అట్టయితే మీకు ఇది అర్థమవుతుంది హ్మ్. ఈజీగా. సో ఇది ఏంటి అంటే ఇది ఒక రూల్. ఓకే. మనం అబ్స్ట్రాక్ట్ అంటే అంటాం కదా. డాగ్స్ క్రియేట్ చేస్తున్నామా మనం? బ్యాచ్. అలా కాదు. మనం ఎయిర్‌ఫ్లోకి డాగ్స్‌లా క్రియేట్ చేస్తున్నామా? రూల్ అంటే డౌట్ వచ్చింది. అలా ఏం కాదు. జస్ట్ ఇలా రూల్ అలా కాదు, కాదు, కాదు. రూల్ అలా అలా కదా? కాదు. ఓకే. ఆహా. సో ఇది అంటే కోడింగ్ రూల్ అన్నమాట. ఇది బేసికల్ గా ఇక్కడ మనము అవును. అబ్స్ట్రాక్ట్ మనము చదువుకున్నప్పుడు ఏం చెప్తుంది అంటే అబ్స్ట్రాక్ట్ కి ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేయలేము. జస్ట్ క్లాసెస్ నేమ్స్ ని డిఫైన్ చేస్తాము. యాహ్! వాటిలో లాజిక్, ఎటువంటి లాజిక్ ఇంప్లిమెంట్ ఉండదు అని చెప్తాం. అది ఇంప్లిమెంటేషన్ మనకు కనిపియదు. జస్ట్ మనకి కనిపించదు. ఇక్కడ ఆ! కనిపించదు అంటే అవును. ఏం లే ఆడే. యాక్చువల్ గా ఇది ఏంటి అంటే ఒక రూల్ పెడతాం అనమాట. అంటే హ్మ్. ఎవరైనా డెవలపర్స్ కూడా ఈటీఎల్ ప్రాసెస్ చేయాలి అంటే, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీడ్ డేటా ఉంది కదా. సో హ్మ్. మీరు రీడ్ డేటా చేయాలి అంటే కొంతమంది ఇప్పుడు ఈ రూల్ కానీ పెట్టకపోతే మీరు ఒక సర్వీస్, ఓకే, యూస్ కేస్ 1 అని తీసుకుందాం. ఓకే, యూజర్ దగ్గర నుంచి డేటాను రీడ్ చేయడము, అప్లోడ్ చేయడం అనుకుందాం. ఓకేనా. సో మీరు ఎలా రాస్తారు అంటే ఫంక్షన్ నేమ్స్ రీడ్ యూజర్ ఇన్పుట్ అని ఇస్తారు హ్మ్. అనుకుందాం. ఓకే, రీడ్ యూజర్ ఇన్పుట్ ఇట్లా ఇచ్చారు మీరు. ఓకేనా. సో ఇప్పుడు నాకు వచ్చింది, నేను కూడా ఒక సర్వీస్ మీద క్రియేట్ చేసిన యూస్ కేస్ 2 మీద క్రియేట్ చేసిన. ఓకే, సేమ్ ఒకే ప్రాజెక్ట్ మీద 2 సర్వీసెస్ క్రియేట్ చేసిన.
ఒకటి రీడ్ యూజర్ ఇన్పుట్, ఇది మీది. నేనేం చేస్తాను, రీడ్ S3 అంట. ఓకే. ఓకే. ఇంకోటి ఏమంటాడు, రీడ్, ఓకే, రీడ్ సంథింగ్ డేటాబేస్ అనుకుంటాడు. ఓకే. సో ఆడియన్స్ రైట్. ఎవడికి వచ్చిన నేమ్స్ వాడు పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు వాడికి యాహ్! సర్వీసెస్ బేసిస్. సో యాజ్ ఎ టీమ్ లీడర్ గా నేనేం చెప్తాను అంటే, అరే బాబు, మీ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ రీడ్ యూజర్ ఇన్పుట్, రీడ్ S3, రీడ్ DB అట్లా పెట్టద్దు. నేను ఒక నేమ్ ఇస్తాను మీకు. ఓకే. నేనేం చెప్తానంటే రీడ్ అని ఒక నేమ్ ఇచ్చా. సో ఈ హ్మ్. రీడ్ అనే పదాన్ని మీ సర్వీస్ లో యూజ్ చేసుకోవాలి. సో మీ లాజిక్ ఏదైనా ఉంటే దాని కింద రాసుకోండి, కానీ ఫంక్షన్ నేమ్ ఇదే ఇదే మెన్షన్ చేయాలి మీరు. సో అప్పుడు ఏం ఓకే. చేస్తారు అందరు కూడా, రీడ్ అనే దాన్ని ఇప్పుడు ఈవెన్ S3 డేటాని యూజర్ నుంచి యాడ్ చేసిన రీడ్ అని రాసుకొని, ఓకే, దాని లోపల తనకు సంబంధించిన లాజిక్ తను రాసుకుంటాడు. సేమ్ మనకి ఇప్పుడు నేను రీడ్ S3 బదులు రీడ్ అనే తీసుకుంటా, ఎందుకంటే నా సర్వీస్ కాబట్టి. దీని ఆ! లోపల నా లాజిక్ రాసుకుంటా. సో వీటిని మనం ఏమంటామంటే కాంక్రీట్ క్లాసెస్ అంటాము. ఓకే. దీంట్లో దీంట్లో లేనట్టుంది అది. ఒక్క నిమిషం చూపిస్తాను. ఆ! ఓకే. యా. సో ఇక్కడ మీరు ఇమేజ్ చేసినట్లయితే ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ డిఫైన్ చేశా రీడ్, ట్రాన్స్ఫార్మ్, మెథడ్. ఒక్క నిమిషం తీసుకుందాం. కనిపిస్తున్న స్క్రీన్. హ్మ్. ఓకే. సో బేసికల్ గా ఒక అబ్స్ట్రాక్ట్ రూల్ ఒకటి పెట్టాను నేను ఇక్కడ. ఇది నేను యాజ్ ఏ టీమ్ లీడ్ గా నేను ఒక డిజైన్ చేసిన అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఓకే. దీంట్లో రీడ్, ఓకే, రీడ్ పెట్టా, అండ్ ట్రాన్స్ఫార్మ్ పెట్టా, ఓకే, హ్మ్. అండ్ మెథడ్ నేమ్ రైట్. ఓకే. సో మీరు ఎప్పుడైనా సరే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కానీ చూసినట్లయితే మీరు బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఏ డిజైన్ ప్యాటర్న్ అని. ఓకే, అదొక రూల్ హ్మ్. అనేసి. సో యాహ్! ఆ నేమ్ మాత్రమే మనం తీసుకోవాలి అనేసి. ఓకేనా. ఓకే. సో ఇక్కడ మనకి ఇవి కాంక్రీట్ క్లాసెస్ అంటాం. ఈ కాంక్రీట్ క్లాస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటాని రీడ్ చేయాలి, యూజర్ నుంచి రీడ్ చేసుకొని, ఓకే, యూజర్ డేటా రీడ్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి సంథింగ్ లైక్ S3లో డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను. సో ఇది నేను ఇంప్లిమెంట్ చేయాల్సిన క్లాస్ ఇది. ఓకే. ఈ క్లాస్ నేను ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈ క్లాస్ నేను ఇంప్లిమెంట్ చేయాలి అంటే, సో ఖచ్చితంగా నేను ఏమి యూజ్ చేయాలి, డేటాని రీడ్ చేసే లాజిక్ ఇంప్లిమెంట్ చేయాలి, డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసే లాజిక్ని ఇంప్లిమెంట్ చేయాలి, డేటాని లోడ్ చేసే లాజిక్ని ఇంప్లిమెంట్ చేయాలి. అయితే హ్మ్. వీటి యొక్క నేమ్స్ ఉన్నాయి కదా, ఆ నేమ్స్ని ఖచ్చితంగా నేనేం చేయాలంటున్నాను, వీటిని ఫాలో అవ్వాలంటున్నాను. ఇప్పుడు రీడ్ అని పెట్టుకో, కాకపోతే దాని లోపల నీకు నచ్చిన లాజిక్ రాసుకో, నీకు సంబంధించిన లాజిక్ నువ్వు రాసుకో, ఐ డోంట్ కేర్. హ్మ్. బట్ నువ్వు రీడ్ అనే ఫంక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. యాహ్! అర్థమైంది. ఓ- అర్థమైంది. ఓకే. సేమ్ అట్లాగే ట్రాన్స్ఫర్మేషన్, నీకు ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నా లేకపోయినా సరే నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలి. ఉంటే లాజిక్ ఉంటే ఇంప్లిమెంట్ చేసుకో, లేదంటే స్కిప్ చేసుకో, ఎంటీగా పెట్టేసేది దీన్ని. ఓకే. అట్లాగే అట్లాగే రైట్ కూడా సేమ్. హ్మ్. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే, ఇప్పుడు ఎవడైనా సరే ఇక్కడ ఇక్కడ ఈ పర్సన్ ఒక సర్వీస్, ఈ పర్సన్ ఒక సర్వీస్, ఈ పర్సన్ ఒక సర్వీస్, మల్టిపుల్ సర్వీసెస్ బిల్డ్ చేసినా కూడా ఆబ్వియస్లీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, రీడ్, ట్రాన్స్ఫార్మ్, రైట్ అనే దాన్ని కాల్ చేస్తున్నారు. నేనేం చేస్తానంటే ఇన్పుట్ ని బేస్ చేసుకొని ఈ ఫంక్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తా. అంటే వీటికి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం, మళ్ళీ మనం హ్మ్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాది యూజర్ ఇన్పుట్ అనుకుందాం. ఓకే. దీనికి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, దీనికి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, దీనికి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. సో మనం ఇచ్చిన ఇన్పుట్ ఉంటుంది కదా, ఇన్పుట్ ని బేస్ చేసుకొని ఏ ఆబ్జెక్ట్ ని ట్రిగ్గర్ చేయాలి అనే లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తాం మనం. ఓకే. క్లియర్ ఉందా. ఆ! అర్థమైంది. బేసిక్ గా అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ మీరు లైక్ చూసే ఉంటారు. ఉమ్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఫైల్ సపోజ్ స్పార్క్ అయితే ఒకటి ఇంప్లిమెంట్ ఒకటి ట్రిగ్గర్ అవుతుంది. సిఎస్వి ఉమ్, అయితే ఇంకోటి అలా పెడతాం లాజిక్ అంతే కదా. ఎగ్జాక్ట్లీ అంతే.
సో అది ఇంకొక చూపిస్తాను డౌట్ మీకు. వచ్చింది. ఉమ్, ఉమ్, ఈ డిజైన్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, లైక్ ఉమ్. మనం అవన్నీ నేర్చుకోవాలా? అంటే ఒక ఐడియా ఉండాలి అవన్నీ. ఐడియా అవసరం లేదు, ఇప్పుడు చూస్తే మీకు అర్థం, మాక్సిమం అన్ని కూడా ఇప్పుడు డ్రెస్ ఇవే మీరు ఉంటాయి. అబ్స్ట్రాక్ట్స్ ఉంటాయి, ఓ అవునా? అబ్స్ట్రాక్ట్సే ఉంటాయి. యా. మీరు ఓకే ఓకే. ఎక్కడైనా సరే అబ్స్ట్రాక్ట్ అనే పదంగా చూశారు అంటే, ఓకే, గుర్తుపెట్టుకోండి, అది ఆ రూల్ ని ఫాలో అవుతూ మీరు కోడ్ ఇంప్లిమెంట్ చేయాలని అర్థం. ఓకే, సో ఇదే కదా అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ ప్యాటర్న్, లైక్ ఇది. ఓకే ఓకే, షూర్. ఓకే. సో మ్యాథ్స్ ఇప్పుడు ఇది అర్థమైందంటే మనం, లైక్ ఫర్ ఎస్. ఎగ్జాంపుల్ రియల్ వరల్డ్ లో మనం ఇంప్లిమెంట్ చేసేయచ్చు. లైక్ కంపెనీలో ఇప్పుడు ఈజీగా, నేను జాయిన్ అనుకోండి, సో ఈజీగా. మ్యాథ్స్ ఇలాగే ఉంటది. ఎస్, ఈజీగా. సో మీకు ఓకే. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఇచ్చిన, సో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఒకసారి చూపిస్తాను మీకు. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, అది చూస్తే కొంచెం క్లారిటీ వస్తుంది. యా యా. ఆ రూల్ కానీ పెట్టకపోతే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిల్డ్ చేసుకుంటా ఉంటారు అప్పుడు. యా. ఎవరిది ఏది ఎగ్జిక్యూట్ అవుతుందో ఎవరికి తెలియదు కదా. హ్మ్. సో ఇవన్నీ రూల్స్ చాలా ఉంటాయి అబ్స్ట్రాక్ట్. నేను చెప్పిన ఒక్క లెవెలే, హ్మ్. చాలా ఉంటాయి అబ్స్ట్రాక్ట్స్. అన్ని అబ్స్ట్రాక్ట్సే ఉంటాయి మాక్సిమం, ఎందుకంటే అందరు రూల్స్, ఆ రూల్స్ ను ఫాలో చేయాల్సిందే, తప్పదు. యా. సో ఇది చూడండి, ఇది కార్వెంటల్ తెలుగు. సో దీంట్లో ఇవి మనం రాసిన సర్వీసెస్. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఈ సర్వీస్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక ఈటీఎల్ అబ్స్ట్రాక్ట్ అని ఉంది చూడండి. ఓకే. హ్మ్. సో దీని వచ్చాడు. లోపలికి వెళ్తే, సో ఇక్కడ చూసారా, ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఒక డిజైన్ చేసినాం ఈటీఎల్ అబ్స్ట్రాక్ట్. అంటే రీడ్, ట్రాన్స్ఫార్మ్, రైట్. ఇక్కడ మనం ఏం ఇంప్లిమెంట్ చేయాలి. సో ఎవరైతే ఈ క్లాస్ ని, లైక్ ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకుంటారో, అంటే ఇన్హెరిటెన్స్ చేసుకుంటారో, ఇక్కడ ఈ క్లాస్ ఇది కాంక్రీట్ క్లాస్. ఇప్పుడు ఇన్హెరిటెన్స్ చేసుకుందా, రైట్. సో దీంట్లో చూడండి, రీడ్ ఉంది, ట్రాన్స్ఫార్మ్ ఉంది, రైట్ ఉంది. సో ఇప్పుడు నేను ఇన్ కేస్ ఇక్కడ ఒకటి రీడ్ బదులు నేను జస్ట్ సింపుల్ రీడ్ యూజర్ అని పెడతా, ఆటోమేటిక్ గా చూసారు ఇక్కడ, ఇక్కడ మీకు చూపిస్తుంది చూడారు, కస్టమర్ మస్ట్ ఇంప్లిమెంట్ ఆల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనేసి. అంటే ఆ రూల్ ని నువ్వు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇన్ కేస్ నీకు అది లేదు లాజిక్, అంటే బేసికల్ గా ఇన్ కేస్ ట్రాన్స్ఫర్మేషన్ కి ఏం లేదు, సో యూ కెన్ సింప్లీ మేక్ ఇట్ లైక్ కామెంట్, జస్ట్ ఇంపోర్ట్ చేసుకో, దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. అర్థమైంది. అర్థమైందా? యా యా, సో అర్థమైంది. యా. సో ఇట్లా మల్టిపుల్ అబ్స్ట్రాక్ట్స్ ఉంటాయి. సో వీటిని ఎగ్జిక్యూట్ చేయడానికి యాప్ డాట్ పివై ఇవన్నీ కూడా ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటాం. ఇప్పుడు ఇప్పుడు కొత్త సర్వీస్ కేస్ క్రియేట్ చేసామనుకోండి, ఎగ్జిస్టింగ్ సర్వీస్ అలాగే ఉంటాయి. ఇట్ లైక్ వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3 లాగా అనమాట. ఓకే ఓకే, అదే. ఓకే. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేద్దాం. జనరల్ గా ఇది వర్షన్ 1 అనుకుందాం. ఓకే. సో వర్షన్ 2 లో కొత్త సర్వీసెస్ యాడ్ చేయమన్నారు, అంటే ఏంటి అంటే వెహిక్ S3 నుంచి ఏది మిస్ చేసాం, యా వెహికల్ ట్రాన్స్ఫర్ ఈవెంట్. శాంపిల్ S3 సర్వీస్ వెహికల్ ట్రాన్స్ఫర్ ఈవెంట్, సంథింగ్ ఏదైనా ఒక ఎస్, ఇది ఏమంటుంది వెహికల్ సర్వీస్ అంటే, యా, ఏంది రీడ్ S3 నుంచి రీడ్ చేసి SQL. ఓకే. సో ఇదేంటి అంటే S3 నుంచి రీడ్ చేస్తుంది ఇక్కడ డేటా. ఓకే. డేటాబేస్ లోకి మూవ్ చేస్తుంది, మధ్యలో ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఏం చేయలేదు మనం. చేయాలనుకుంటే చేసుకోవచ్చు, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏ రోజు డేట్, లైక్ నేను చెప్పాను కదా, ట్రాన్స్ఫర్మేషన్ అనేది డిపెండ్స్ అని అనమాట కంప్లీట్లీ. యా, లైక్ లైక్ బిజినెస్ లాజిక్ కదా ఇంకా అది. యా, యా డిఫరెంట్ లాజిక్ అది. సో ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్మేషన్ కిందకి వస్తాయి. ఓకే. ఓకే. సో ఇక్కడ మనము యాప్ డాట్ పై ఫైల్లో ఆ సర్వీసెస్ అన్ని రిజిస్టర్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే. రిజిస్టర్ చేసుకొని ఇక్కడ చూసారా, ఇక్కడ చూసినట్లయితే మీకు ల్యాండా హ్యాండ్లర్ ఉంటుంది అనమాట బేసికల్ గా. ఈ ల్యాండా హ్యాండ్లర్ ఇన్పుట్ ని బేస్ చేసుకొని వీటిలో ఏ సర్వీస్ ఎగ్జిక్యూట్ చేయాలని డిసైడ్ చేస్తాం. సో ఆ ఓకే. ఇన్పుట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, మనకి ఇస్తారనమాట, అంటే ఇన్పుట్ యొక్క స్ట్రక్చర్ మీరు ఇలా ఫాలో అవ్వాలనేసి ఇలా ఉంటుంది. ఓకే. హెడర్ సెక్షన్ ఇలా, బాడీ సెక్షన్ ఇలా ఉంటుంది. సో బేసికల్ గా దీన్ని మనము డిఐ అంటాము, డేటా ఇంటిగ్రిటీ అగ్రిమెంట్ అనేసి. అది ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. కాన్ఫ్లుయెన్స్ పేజ్ మీరు వినే ఉంటారు, మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి. కాన్ఫ్లుయెన్స్ పేజ్, సో కాన్ఫ్లుయెన్స్ పేజ్ ఇది ఏంటంటే ప్రాజెక్ట్ డీటెయిల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ స్టోర్ చేస్తుంటారు ఇది. సో ఇక్కడ చూస్తే వెహికల్ డిఐ అన్నమాట. అంటే వెహికల్ డిఐ ఏంటంటే ఆ, నీకు యూజర్ కి మధ్య అగ్రిమెంట్ లాంటిది అనమాట. అంటే ఇప్పుడు మీరు ఒక డెవలపర్ కదా, సో యూజరు ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ ని పంపిస్తున్నారు. ఓకే.
ఆ హ్మ్. అగ్రిమెంట్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఏం చెప్తున్నాడంటే వెహికల్ డీటెయిల్స్ నేను ఇట్లా పంపిస్తాను, ఓకే నువ్వు డేటాబేస్ లో స్టోర్ చేయంట. ఓకే. ఓకే, సో నువ్వు ఎలా దీన్ని బేస్ చేసుకొని ఓకే నాకు ఇన్పుట్ ఎలా వస్తుంది హ్మ్. అలా థింక్ చేసుకొని నీ యొక్క బ్యాక్గ్రౌండ్ లో లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇన్ కేస్ ఫ్యూచర్ లో యూజర్ అనే పర్సన్ ఈ వెహికల్స్ బదులు, లేదంటే వెహికల్ ఐడి ఉంది కదా, ఈ ఐడి తీసేసి ఓన్లీ ఐడి పెట్టడం కొందాం. ఓకే, హ్మ్. సో అప్పుడు హ్మ్. ఎవరిది మిస్టేక్? యూజర్దే కదా. యాజ్ పర్ ద అగ్రిమెంట్. ఓకే, ఓకే. 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 కరెక్టే యాజ్ పర్ ద మనకి. యాహ్! యాజ్ పర్ ద అగ్రిమెంట్ మీరు ఏం చేశారంటే మీ కోడ్ బిల్డ్ చేశారు. ఓకే, యాహ్! బిల్డ్ యాహ్! చేసి తర్వాత ఆడు అంతా మార్చాడు. యా ఫ్యూచర్ లో వాడు మార్చాడు అనుకుందాం. అప్పుడు మార్చినప్పుడు అది కొత్త రిక్వైర్మెంట్ అవుతుంది, హ్మ్. అది డెవలపర్ కి కొత్త రిక్వైర్మెంట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్‌లీ. దట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్ అన్నమాట, కొత్త రిక్వైర్మెంట్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఇది ఒక అగ్రిమెంట్ ఉంటుంది అనమాట. అంటే ఇది ఈ యూజర్ కి ఇన్పుట్ ఎలా వస్తుంది అనేది ఒక అగ్రిమెంట్ ఉంటుంది మీకు, యూజర్ కి డెవలపర్ కి. యాహ్! అర్థమైంది. ఓకే, వితౌట్ ఇన్పుట్ లేకుండా మీరు కోడ్ ని బిల్డ్ చేయకూడదు. హ్మ్. ఎందుకు చెప్పండి, మీరు కోడ్ బిల్డ్ చేస్తున్నారు అనుకోండి, సో యాహ్! వాడు ఎట్లా పడితే అట్లా ఇచ్చడం ఇన్పుట్ పనిచేయదు కదా. యాహ్! యాహ్! మనం లైక్ లాజిక్కే బిజినెస్ లాజిక్కే బిల్డ్ చేయలేం మేము. బిజినెస్ లాజిక్ లేకపోతే మనం ఇంకా హ్మ్. అది యాహ్! లేనట్టే కదా. యాహ్! యాహ్! ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్. సో అందులో మనకి టైప్స్ కూడా ఇస్తాడు, డేటా టైప్స్ ఏమి ఉంటాయి. సో లెంత్ కొన్ని దగ్గర ఏంటంటే మనకి లెంత్ గా డిఫైన్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాస్వర్డ్ తీసుకున్నాం అనుకోండి, యూజర్ పాస్వర్డ్ మినిమం 8 క్యారెక్టర్స్ ఉంటాయి కదా. ఎయిట్ హ్మ్. క్యారెక్టర్స్ అండ్ వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆల్ఫాబెటికల్ ఉండాలి, అప్పర్ కేస్ ఉండాలి, లోయర్ కేస్ ఉండాలి, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హ్మ్. సో హ్మ్. ఇలా ఒక ఇన్పుట్ తీసుకునేటప్పుడు మీకు వాళ్ళకి మధ్య ఒక అగ్రిమెంట్ ఉంటుంది అనమాట, ఖచ్చితంగా ఉండాలి ఇది. ఓకే, హ్మ్. సో అది ఇన్పుట్ తీసుకున్న తర్వాత లోపల లాజిక్ మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ఓకే ఇది డేటా వస్తుంది యూజర్ నుంచి, ఈ డేటాని నేను డీబీలో స్టోర్ చేయాలి. అప్పుడు మీరు ఒక కొత్త సర్వీసెస్ క్రియేట్ చేసుకొని, ఇట్లా ఒక కొత్త సర్వీసెస్ లేదంటే ఎగ్జిస్టింగ్ సర్వీస్ ఇట్లా ఒక క్లాస్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఎక్కడి నుంచి రీడ్ చేయాలి, సో యూజర్ ఇన్పుట్ నుంచి రీడ్ చేయాలా, లేదంటే డైరెక్ట్ S3 నుంచి రీడ్ చేయాలా, లేదంటే డేటాబేస్ నుంచి రీడ్ చేయాలా, ఆ లాజిక్ ఇక్కడ రాసుకుంటారు. రీడ్ చేసిన తర్వాత వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ట్రాన్స్ఫర్మేషన్ ఏమైనా ఉందా, ఉంటే ఏం ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి, మళ్ళీ ఎక్కడ లోడ్ చేయమంటున్నాడు అది కూడా మెన్షన్ చేస్తాడు వాడు ఇక్కడ. సో హ్మ్. ఈ డేటా అగ్రిమెంట్ లో ఇది కాకుండా ఇంకోటి ఉంటుంది మనకి. మీకు అజూర్ ఏడిఓ తెలిసే ఉంటుంది, లైక్ అజూర్ డెవాప్స్ తెలుసా మీకు? ఆ! నేను వర్క్ చేయలేదు. అజూర్ డెవాప్స్. ఇది లైక్ స్ప్రింట్ మీద వచ్చేసారా, జీరా టూల్. హ్మ్. హ్మ్. చేశా. ఓకే, జీరా టూల్ మీద వచ్చేసింటే మీకు తెలిసే ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా ఒక బోర్డు ఉంటుంది అనమాట మనకి, ఈ బోర్డు లో వాళ్ళు మెన్షన్ టిప్స్ చేస్తారు. ఇస్తాం కదా! యా అంతేనా? టికెట్స్ అంటారు. యా, సో స్ప్రింట్ లో హ్మ్. ఇక్కడ టాస్క్లు క్రియేట్ చేస్తారు మనకి, ఇట్లా టాస్క్లు క్రియేట్ చేసి ఉంటాయి. సో ఇది యూజర్ స్టోరీ అంటాం మనం బేసికల్ గా. సో హ్మ్. యూజర్ స్టోరీలో వాళ్ళు మెన్షన్ చేస్తారు ఇవన్నీ కూడా డీటెయిల్స్, ఏం చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ చేయాలి అనేసి. దీని నుంచి టాస్క్లు క్రియేట్ చేస్తారు, మల్టిపుల్ టాస్క్లు. సో ఈ టాస్క్ల్లో డెస్క్రిప్షన్లో పెడతాడు వాడు. సో ఈ లింక్ ఇస్తాడు. ఓకే, ఈ లింక్ ఇట్లా ఇచ్చి ఇక్కడ పెడతాడు డెస్క్రిప్షన్లో. సో రీడ్ ద ఇన్పుట్ ఫ్రమ్ హియర్ లైక్ దిస్ ఫార్మాట్ అనేసి, అండ్ వేర్ యూ హ్యావ్ టు స్టోర్ ద డేటా. ఓకే, హ్మ్. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సో ఇప్పుడు నీ దగ్గర ఏమున్నాయి, ఇన్పుట్ ఉంది అంటే ఇన్పుట్ ఇస్తాడు. ఇన్పుట్ ఉంది. ఓకే, ఏం చేయాలో కూడా చెప్పిండు. యాహ్! యా ఇన్పుట్ ఇస్తాడు, ఏం చేయాలని చెప్తాడు. హ్మ్. ఓకే, అండ్ ఎక్కడ లోడ్ చేయాలో చెప్తాడు. సో ఇప్పుడు నీ దగ్గర అన్నీ ఉన్నాయి. సో నువ్వు చేయాల్సింది హ్మ్. ఏంది, నీ స్కిల్స్ ఉపయోగించుకొని కోడింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఇదే హ్మ్. వర్క్, ఇలాగే ఉంటుంది వర్క్ అంతా కూడా. ఓకే. ఓకే. ఒకవేళ నీకు ఎక్కడ కూడా దొరకలేదు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ ఇవ్వలేదు అనుకుందాం, యూ మస్ట్ అండ్ షుడ్ ఆస్క్ ద క్వశ్చన్. హుహు. ఇన్పుట్ ఎలా వస్తుందో తెలియకుండా నువ్వు డెవలప్ చేయకూడదు. హ్మ్. హ్మ్. ట్రాన్స్ఫార్మ్ చేయమన్నాడు, ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే వాట్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ అంటే ఇక్కడ కొన్ని ఉంటాయి మళ్ళీ, యాక్సెప్టెన్స్ క్రైటీరియా అని ఒకటి ఉంటుంది అనమాట. హుహు. యాక్సెప్టెన్స్ క్రైటీరియా, యాక్సెప్టెన్స్. సో వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది మళ్ళీ ఇక్కడ రాస్తాడు. హుహు. ఓకే. ఓకే, మళ్ళీ ఎక్కడ లోడ్ చేయాలనేది చెప్తాడు. సో ఈ మూడు మీ దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా ఇప్పుడు. సో ఇప్పుడు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇంకా మీరు ఆ కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ఇది హ్మ్. ఫస్ట్ అర్థం. లెవెల్. తర్వాత మళ్ళీ కొన్ని డిజైన్స్ ఉంటాయి, అంటే ఎక్కడి నుంచి ట్రిగ్గర్ చేయాలి అనేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం చూద్దాం, ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఆర్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్స్. సో ఇవి ఏదో ఒకటి చూద్దాము సింపుల్ గా ఇమేజెస్.
అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకున్నంత, ఇంకేం లేదు. ఎలా అంటే మీకు ఇది కొంచెం అర్థమైతే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇది చూడండి ఇక్కడ, ఇది మన ల్యాండా. యా యా. ఓకే. సో ఇది ల్యాండా. దీన్ని ఎలా ట్రిగ్గర్ చేస్తున్నాడు అంటే ఎస్క్యూఎస్ ద్వారా ట్రిగ్గర్ చేస్తున్నాడు. ఓకే. సో ఈ ల్యాండాకి ఎక్కడి నుంచి వస్తుంది ఇన్పుట్? ఎస్క్యూఎస్ ఎస్క్యూఎస్ నుంచి నుంచి. ఇన్పుట్ ఓకే వస్తుంది ఓకే. వస్తుంది. సో అప్పుడు మనము ఎస్క్యూఎస్ నుంచి ఇన్పుట్ వస్తుంది కాబట్టి ఎస్క్యూఎస్ యొక్క ఇన్పుట్ ఫార్మాట్ మనకు తెలిసి ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అంతే కదా. ఇక్కడ ఇన్పుట్ వచ్చిన తర్వాత దాన్ని మనం తీసుకొని దాని నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రాసెస్ చేస్తాం. బట్ ఫస్ట్ మనకు తెలియాల్సింది ఇన్పుట్ యొక్క ఫార్మాట్ ఏంది అనేది. ఓకే ఓకే, అర్థమైంది. యా. రైట్. అట్లాగే ఎగ్జాక్ట్లీ లైక్ డైనమో. S3 యా. నుంచి ట్రిగ్గర్ చేస్తే ఇన్పుట్ ఒకలా ఉంటుంది, దీని నుంచి ఒకలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్. అంతే. S3 నుంచి ట్రిగ్గర్ చేస్తే ఒక రకంగా ఉంటుంది, SN నుంచి ట్రిగ్గర్ చేస్తే ఒక రకంగా ఉంటుంది, ఏపీఐ గేట్వే నుంచి ట్రిగ్గర్ చేస్తే ఒక రకంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మీకు అర్థమైపోయింది. నేను అదే చెప్తా అనుకున్నా. బేసికల్గా ఏంటంటే ఆ ఇన్పుట్ ఫార్మాట్ మీద ఫస్ట్ ఫోకస్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే ఓకే, అర్థమైంది. ఓకే. క్లియర్ ఐడియా వచ్చిందా ఇప్పుడు? యా యా సో యా. మొత్తం మీరు టెన్షన్ పడాల్సిన అసలు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోతే మనమే అడగాల వాళ్ళని, లైక్ ఎట్లా ఉంటుంది, ఫార్మాట్ ఎలా ఉంటుంది. ఓకే. సో నేను ఏం ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి, ఎక్కడ లోడ్ చేయాలి. సో ఇవన్నీ ఈజీ ఇవ్వాలి కదా. మనం డెవలపర్స్, మనం జస్ట్ కోడింగ్ మాత్రమే మన బాధ్యత. ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సిందే మనకి. ఓకే. సో ఇలా మల్టిపుల్ సర్వీసెస్ క్రియేట్ చేసుకుంటూ వాటిని ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటూ బేస్డ్ ఆన్ ఇన్పుట్ని బేస్ చేసుకొని ఆ సర్వీస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఓకే. ఓకే. సో వీటికి కోడ్ అనేది ఇంప్లిమెంట్ అయిన తర్వాత టెస్ట్ కేసెస్ రాసుకుంటాము. అంటే ఫస్ట్ మనము లోకల్లో టెస్ట్ అంటే కోడ్ టెస్ట్ ఉంటుంది కదా, అది ఎంత మాత్రము కోడ్ పనిచేస్తుంది అనే టెస్ట్ కేసెస్ ఉంటాయి, అవి రాసుకుంటాము. సో ఇదంతా కూడా మన పై రెస్పాన్సిబిలిటీ. టెస్టా మనం వాడేది ఇప్పుడు యా టెస్టింగ్? పై పై టెస్ట్ యూజ్ చేసేది. ఓకే. సో ఇట్లా ఉంటుంది. ఇది అబ్స్ట్రాక్ట్ సంబంధించిన స్ట్రక్చర్, అంటే రూల్ ఎలా పెడతారనమాట. మల్టిపుల్స్ ఉంటాయి దాంట్లో, ఒకటని కాదు, మల్టిపుల్. సో ఓవరాల్గా మనం ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేయాలి అంటే, లాంబ్డా ప్రాజెక్ట్ చేయాలంటే, సో మనకి మినిమం రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా. పైచామ్ ఉండాలి, ఒక డాకర్ ఉండాలి. ఓకే. పోస్ట్ గ్రేస్కేల్ ఇన్ కేస్ మనం డేటాబేస్తో వర్క్ చేస్తుంటే పోస్ట్ గ్రేస్కేల్. కాన్ఫ్లుయెన్స్ పేజ్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా ఓకే. ఓకే ఇక్కడ ఇస్తారనమాట. అంటే మనకి వర్క్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు మనకి కొన్ని కాన్ఫ్లుయెన్స్ పేజెస్ ఇస్తారు, లింక్స్ ఇస్తారు మనకి. సో ఎక్కడ కూడా మనకి పెన్ డ్రైవ్ లో పెట్టి షేర్ చేయడం అట్లా ఏమి ఉండదు కదా మనకి రియల్ టైంలో. సో వాళ్ళు కొంతమంది కన్- ఖచ్చితంగా నేనైతే ఇది చెప్పలేను. బట్ ఖచ్చితంగా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ కాన్ఫ్లుయెన్స్ పేజ్ని యూజ్ చేస్తుంటారు. సో ఇన్ కేస్ వాళ్ళ ఓన్ కూడా ఉంటాయి కొంతమందికి, ఎందుకంటే థర్డ్ పార్టీ ఎందుకు ఇవ్వాలి అనేసి. సో ఏదైనా సరే డాక్యుమెంటేషన్ రిలేటెడ్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. మస్ట్ అండ్ షుడ్ అనమాట ఇది. ఇది గిట్ వచ్చేసి మనం ఇక్కడ లోకల్లో బిల్డ్ చేస్తాం కదా, మీకు తెలిసే ఉంటుంది. గిట్ గురించి ఐడియా ఉందా? సిఎస్సిడి వాడతాం కదా మనం ఇప్పుడు, వర్షన్ కంట్రోల్ ఇది. సో యా మనం గిట్ గురించి. అంటే నాకు గుర్తు ఏంటంటే మనం లైక్ డెవలపర్ బ్రాంచ్ నుంచి మెయిన్ బ్రాంచ్ కి మర్జ్ చేస్తాం. నేను చేసిన కాదు. ప్రాజెక్టులు ఎలా ఉండే అంటే, నేను కాదు. డెవలపర్ బ్రాంచ్ కి పుష్ చేశాను. తర్వాత దాని నుంచి మర్జ్ చేయమంటే అదే పుల్ రిక్వెస్ట్ యూజ్ చేసి మర్జ్ చేయగానే కోడ్ బిల్డ్ లో ట్రిగర్ అయింది. సో ఉమ్, అది బిల్డ్ చేసింది. నేను మాకు చెప్పిన ప్రాజెక్టులు ఇలా ఉండే ఇది. యా. యా. ఆబ్వియస్లీ ఎక్కడైనా అదే ఉంటుంది. బట్ ద అవునా? మెయిన్ ఓకే పర్పస్, ఓకే. యా అంతే. ఇది మెయిన్ పర్పస్ ఏంది అంటే మల్టిపుల్ పీపుల్స్ ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు అనుకుందాం. ఒక ప్రాజెక్ట్ మీద మల్టిపుల్ పీపుల్స్ వర్క్ చేస్తున్నప్పుడు, ఓకే. సో మీరున్నారు, నేను ఉన్నాను, ఓకే. టీమ్ లీడ్ ఉన్నారు మరి ఇంకా పర్సన్. సో మీరు ఒక సర్వీస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీంట్లో అదే చెప్పాం కదా, ఈ యూస్ కేస్ 1 మీద వర్క్ చేశారు. ఓకే. ఓకే. వర్క్ చేసి మీ సైడ్ నుంచి మీరేమనుకుంటారు? ఐఎమ్ గుడ్ అనుకుంటారు. ఐఎమ్ గుడ్. ఓకే. ఎందుకంటే మీ కాన్ఫిడెన్స్ ఉంది. సో మీరేం చేస్తారు? దీన్ని ఈ కోడ్ని పుష్ చేస్తారు, దేంట్లోకి, గిట్లో పుష్ చేస్తారు. గిట్లో పుష్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఓకే. సో గిట్లో పుష్ చేసిన తర్వాత ఒక పిఆర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఫుల్ పిఆర్ అంటే రిక్వెస్ట్. పుల్ రిక్వెస్ట్. ఓకే. సో ఈ పిఆర్ రైజ్ చేసి మీరు మా టీం మెంబర్స్ అందరికి చెప్పాలన్నమాట, ఎవరైతే ఆ ప్రాజెక్ట్ లో ఉన్నారో వాళ్ళందరికి, టీం మెంబర్స్ కి నేను కోడ్ ని ఒకటి బిల్డ్ చేశాను చూడండి అనేసి, రివ్యూ చేయండి అనేసి. సో రివ్యూ చేస్తాం మేము అందరం నీ కోడ్ ని చూస్తాం మేము. ఎలా ఓకే. చూస్తామంటే
ఫస్ట్ లాజికల్ గా చూస్తాము ఎలా చేశాడు ఈ పర్సన్ అనేసి. తర్వాత లోకల్లో ఒకవేళ డౌట్ ఉంటే లోకల్లో టెస్ట్ చేస్తాం నీ కోడ్ని మేమే. ఓకే. సో లోకల్లో టెస్ట్ చేసినా పాస్ అయింది, లాజికల్ గా ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అన్నప్పుడు మేమేం చేస్తామంటే అప్రూవ్ చేస్తాం అప్పుడు నీ కోడ్ని. హ్మ్. అప్రూవ్ చేసినప్పుడు నువ్వేం చేయాల్సి మీ కోడ్ ఏమవుతుంది మాస్టర్ బ్రాంచ్ లోకి మెర్జ్ అవుతుంది. హ్మ్. ఓకే. ఓకే. ఈ కాన్సెప్ట్ చెప్తాను. బేసికల్ గా ఏంటంటే మాస్టర్ బ్రాంచ్ ఒకటి ఉంటుంది. ఈ మాస్టర్ హ్మ్. బ్రాంచ్ నుంచే అందరం కూడా కోడ్ ని తీసుకుంటాం. ఓకే. తీసుకొని మన యొక్క సర్వీసెస్ రాస్తాం. రాసేసి మళ్ళీ పుష్ చేసినప్పుడు ఇక్కడ అందరూ ఆమోదం పొందిన తర్వాతే, అప్రూవ్ పొందిన తర్వాతే ఈ మాస్టర్ బ్రాంచ్ లోకి రిఫ్రెష్ అయ్యింది నీ యొక్క లాజిక్. ఓకే. సో మాస్టర్ బ్రాంచ్ ఈజ్ నథింగ్ బట్ మెయిన్ బ్రాంచ్ అన్నమాట. హ్మ్. సో హ్మ్. ఎప్పుడైతే నీ యొక్క పిఆర్ అనేది అప్రూవ్ అవుతుందో అప్పుడే నీ టాస్క్ కంప్లీట్ అవుతుంది. ఓకే. అప్పటిదాకా నీకు టాస్క్ అనేది కంప్లీట్ అవనట్టే. సో ఈ మధ్యలో ఏం జరుగుతాయంటే, ఇప్పుడు మీరు రాసిన లాజిక్ కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. నువ్వు ఇట్లా ఎందుకు రాసావు, అట్లా ఎందుకు రాసావు, ఇట్లా ఇంప్లిమెంట్ చేయి, అట్లా ఇంప్లిమెంట్ చేయించేది ఇంకా నిన్ను సతాయిస్తా ఉంటారు అనమాట. హ్మ్. ఆ ప్రాసెస్ అనేది ఇక్కడ పడుతుంది అనమాట బేసికల్ గా. ఓకే. ఓకే. అదే. ఓకే. సో మీరు సింగిల్ పర్సన్ మీద వర్క్ చేస్తుంటారు కాబట్టి మీకు కాన్సెప్ట్ ఐడియా ఉండకపోవచ్చు. ఓకే. ఎగ్జాక్ట్లీ అదే వాడు వాడు జస్ట్ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇలా అంతే. అవుతుంది అది అని. నేను యా. చేశాను అంతే. బట్ లైక్ మీరు ఇలా అన్నట్టు లైక్ మెయిన్ బ్రాంచ్ నుంచి మనం మే కోడ్ పుల్ చేసుకుని అవన్నీ చేస్తే ఎస్. అర్థమైంది. ఎస్. మెయిన్ మీ మొత్తం కూడా ఇక్కడే ఉంటుంది. మొత్తం మీ హ్మ్. యొక్క కోడి మీరు లోకల్లో చేసిన కోడ్ అంతా కూడా ఎక్కడికి ఆబ్వియస్లీ గిట్లోకి వెళ్ళాలి. మీరు ఏం చేసినా సరే, మీరు కామా పెట్టినా తెలుసుద్ది మాకు, ఫుల్ హ్మ్. స్టాప్ పెట్టినా తెలుసుద్ది, లేదా ఒక లైన్ ఆఫ్ కోడ్ ఎక్కడ కొట్టినా తెలుసుద్ది. సో అది ఎలా హ్మ్. ఉంటుందో చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు. సో మీరు ఏం చేసినా సరే మాకు ఐడియా వచ్చేస్తుంది ఏమేం చేశాడు ఈ పర్సన్ అనేసి. ఎస్కేప్ అవడానికి ఛాన్స్ లేదు. హ్మ్. ఇప్పుడు ఇక్కడ కొన్ని పిఆర్స్ ఉన్నాయి. హ్మ్. మా చేంజెస్ చేద్దాం. సో ఈ పర్సన్ పిఆర్ రైస్ చేశాడు అనమాట. ఇది బ్రాంచ్, ఇది మాస్టర్ బ్రాంచ్ నుంచి ప్రదీప్ ఇన్పుట్ వ్యాలిడేషన్స్ అని ఒక బ్రాంచ్ క్రియేట్ చేశాడు. ఓకే. ఓకే. సో ఇతను క్రియేట్ చేసిన ఇవన్నీ కూడా ఫైల్ చేంజెస్ ఎన్ని చేంజెస్ చేశాడో అవన్నీ ఇక్కడ మాకు తెలుస్తాయి ఓకే. మొత్తం. సో ఇప్పుడు నేను ఏడబ్ల్యూఎస్ కనెక్షన్, సో ఈ కోడ్ యాడ్ చేశాడు మనోడు. హ్మ్. ఓకే. సో ఇన్ కేస్ నాకు ఈ లాజిక్ నచ్చలేదు అనుకోండి, జస్ట్ ఇమాజిన్ అంతే. ఓకే. ఇక్కడికి వెళ్ళి ప్లీజ్ అప్డేట్ దిస్ లాజిక్ అని పెడతా. ఇది నా ఓకే. రివ్యూ. నేను ఇచ్చే రివ్యూ. సో ఇట్లా రివ్యూ ఇచ్చినప్పుడు అందరు రివ్యూ చేస్తారు నీ కోడ్ మొత్తాన్ని. ఓకే. ఓకే. సో ఈ రివ్యూ చేసిన కాన్వర్జేషన్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది నీకు. కాన్వర్జేషన్ దాంట్లో ఇక్కడ చూడు, రివ్యూ ఉంది. సో ప్లీజ్ అప్డేట్ దిస్ లాజిక్ అనేసి. సో హ్మ్. ఎన్నైతే ఉంటాయో అవన్నీ రిజాల్వ్ చేసిన తర్వాత నీకు ఇక్కడ గ్రీన్ బటన్ వస్తుంది, ఇక్కడ మెర్జ్ పుల్ రిక్వెస్ట్ అనేసి. హుహు. ఓకే. ఓకే. అప్పటి వరకు నేను చెప్పినవన్నీ అంటే అప్పటి వరకు నీ కోడ్ అనేది ఈ బ్రాంచ్ అనేది రన్ అవుతూనే ఉంటది. లైక్ ఏంది హ్మ్. అంటే మాస్టర్ బ్రాంచ్ లోకి వెళ్ళదు. నువ్వు ఎప్పుడైతే క్లోజ్ చేస్తావో పిఆర్ అప్పుడు, ఓకే, ఓకే. అప్పుడు నీకు అసైన్ చేసిన టాస్క్ ఉంటుంది కదా. హ్మ్. ఇక్కడ యాక్టివ్ లో ఉన్నావు, ఈ టాస్క్ మీద వర్క్ చేస్తున్నావు, పిఆర్ రైస్ చేస్తావు. ఓకే. పిఆర్ లో ఉంది అంటే నీ కోడ్ డెవలప్మెంట్ అయిపోయింది, నా కోడ్ ని రివ్యూ చేయండి అని చెప్తున్నావు. హ్మ్. హ్మ్. ఓకే. సో ఇది అంతా అయిపోయిన తర్వాత ఇంకా రివ్యూ మొదలవుతుంది. సో ఈ రివ్యూ అంతా అయిన తర్వాత ఎప్పుడైతే నీ పిఆర్ అప్రూవ్ అయ్యి నువ్వు మెట్ చేస్తావో అప్పుడు నీ టాస్క్ క్లోజ్ అయింది. అప్పుడు నువ్వు ఏం చేస్తావు, క్లోజ్ అయిపోయినట్టు నీ టాస్క్. తర్వాత హ్మ్. మళ్ళీ బోర్డులోకి వస్తావు. నువ్వు ఏమైనా చేయగలిగిన టాస్క్లు ఏమైనా ఉంటే అవి నీ తీసుకుంటావు, మళ్ళీ యాక్టివ్ చేసుకుంటావు. యాక్టివ్ లో ఉంటే వర్క్ చేస్తున్నట్టు, పిఆర్ లో ఓకే. ఉంది అంటే కంప్లీట్ అయిపోయింది, రివ్యూకి పంపించినట్టు అర్థం. హ్మ్. పిఆర్ అప్రూవ్ అయితే క్లోజ్ చేసేయడం. సో లేదా ఇక్కడ రివ్యూ ఉంటే అక్కడ రాస్తాడా? యా, ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు డాక్యుమెంట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు హ్మ్. గిట్ అంటే పిఆర్ ఉంది, డాక్యుమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. సో అలాంటి టైంలో రివ్యూ ఇస్తాం డాక్యుమెంట్స్. అంటే ఇప్పుడు ఈ టాస్క్ ఉంది. సో ఈ డాక్యుమెంట్స్ లో ఇప్పుడు నువ్వు రాసిన కోడ్ యొక్క డాక్యుమెంటేషన్ క్రియేట్ చేయమంటాడు వాడు. ఓకే. ఓకే. హ్మ్. నువ్వు ఏం చేస్తావు, ఆ డాక్యుమెంటేషన్ అప్డేట్ చేస్తావు. ఇక్కడ జనరల్ గా అప్డేట్ చేసిన డాక్యుమెంట్ నువ్వేం చెప్తావు, ఇక్కడ టాస్క్ డాక్యుమెంట్ అప్డేట్ చేశాను ప్లీజ్ రివ్యూ ద హ్మ్. డాక్యుమెంట్ అంటావు. ఇది పిఆర్ అంటే గిట్ కి రిలేటెడ్, రివ్యూ అంటే డాక్యుమెంట్ రిలేటెడ్ అన్నమాట. సో ఈ రెండు కూడా రివ్యూ కిందకే వస్తాయి. హ్మ్. కొంతమంది ఏంటంటే పిఆర్ మాత్రం యూజ్ చేస్తారు, కొంతమంది ఏంటంటే రివ్యూ మాత్రం యూజ్ చేస్తారు, కొంతమంది పిఆర్ రివ్యూ యూజ్ చేస్తుంటారు.
ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ స్ప్రింట్ బోర్డ్ని ఎవరైతే హ్యాండిల్ చేస్తుంటారో స్ప్రింట్ మాస్టర్ ఉంటారు. సో హ్మ్. వాళ్ళు డిజైన్ చేసింది ఇదంతా కూడా. హ్మ్. హ్మ్. ఓకే. సో ప్రస్తుతానికి మన చేతిలో ఉంది కాబట్టి మనం చేసుకున్నాము. బట్ ఇదంతా కూడా వాళ్ళు డిజైన్ చేస్తారు, మనం ఏం చెయ్యం. సో ఓకే. డే స్టార్ట్ అయినప్పుడు కెపాసిటీ ఉంటుంది. సో ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి, సో ఎవరు పని చేస్తున్నారు, ఎవరు లీవ్లోకి వెళ్తారు ఈ వీక్ అంటే స్ప్రింట్ స్టార్ట్ అవుతుంది అనమాట, 10 days. సో హ్మ్. ఈ హ్మ్. 10 days లో ఎంతమంది పని చేస్తున్నారు అంటే ఎవరైనా సెలవు తీసుకోవాలి. ఇప్పుడు సాయి నన్ను అడుగుతారు, సాయి ఆర్ యూ టేకింగ్ టు లీవ్ అనేసి, నేనేం చేస్తాను, యా అవును అంటాను. సో అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి పలానా డేట్ నేను 23 లీవ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇదేంద్ర అట్లా ఎండ్ డేట్ మస్ట్ బి విత్ ఇన్ ద కరెంట్ ఇటరేషన్. ఓకే, November 22 to December అంటే ఇటరేషన్ ఇది. సో ఆ ఇటరేషన్ లో ఉంటారంట. హ్మ్. సో ఏంది November 21. ఓకే, లెట్స్ గో టు ద November 20. ఓకే, 21 నుంచి నేను 25 దాకా తీసుకున్నా. ఓకే, విన్ వచ్చింది 4 days లీవ్లోకి వెళ్తున్నట్టు. సో నేను 4 days లీవ్లోకి వెళ్తున్నట్టు. కెపాసిటీ పర్ డే అంటే మనము 8 hours, ఫుల్ డే అయితే 8 hours ఉంటుంది. కొంతమంది ఏంటంటే వేరే ప్రాజెక్ట్లో కూడా వర్క్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి 4 days ఇస్తారు అనమాట. హాఫ్ డే ఆఫ్ అంటే 4 hours ఈ ప్రాజెక్ట్లో, 4 hours వేరే ప్రాజెక్టులు అన్నట్టు. హ్మ్. క్లియరా? సో యాహ్! ఇలా యాహ్! మీకు యాహ్! మీకు టాస్క్ బోర్డ్ ఉంటుంది. ఇది కొట్టేద్దాం. సో ఇది ప్రాసెస్. అప్రూవ్ అయితే, ఇది అప్రూవ్ అనేది మాక్సిమం అందరూ అంటే అందరూ అప్రూవ్ చేసిన తర్వాత మెర్జ్ చేస్తారు. కొన్ని రూల్ పెట్టుకుంటారు అనమాట ఇక్కడ. ఓకే, ఆ రూల్స్ చెప్తాను మీ తర్వాత. అంటే యాక్చువల్ పిఆర్ మనం ఒకటి రైస్ చేసి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. రైట్. సో ఇవి ఇవన్నీ కూడా. ఓకే. అండ్ ఏడబ్ల్యూఎస్ అనేది తెలిసిందే మనకి, ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఖచ్చితంగా యాహ్! ఉండాల్సిందే కదా. సో అవునవును. డాగర్ వచ్చేసి ఏంటంటే మనము మనం బిల్డ్ చేసిన అప్లికేషన్ లాంబ్డా అప్లికేషన్స్ కదా. సో హ్మ్. లాంబ్డా అప్లికేషన్స్ ఎక్కడ రన్ అవుతాయి అంటే ఏడబ్ల్యూఎస్ లాంబ్డాలో వర్క్ అవుతాయి. కానీ హ్మ్. లోకల్లో రన్ చేయాలి అంటే, సో లాంబ్డా సంబంధించిన ఎన్విరాన్మెంట్ మనం లోకల్లో సెట్ చేసుకోవాలి. సో ఆ ఎన్విరాన్మెంట్ ని ఈ డాకర్ ప్రొవైడ్ చేస్తుంది మనకి. నాకొక డౌట్. లైక్ లోకల్‌లో ఎందుకు రన్ చేయడం? లైక్ డైరెక్ట్ లాంబ్డా దీనికి ఆ కోడ్ అప్‌లోడ్ చేసేయొచ్చు కదా! ఏడబ్ల్యూఎస్ లాంబ్డాలో. అవునా? రైట్. ఆ! నాకు డౌట్ వచ్చిందంట అదే మిమ్మల్ని అడుగుతున్నా. యా ఎగ్జాక్ట్. కరెక్ట్ కరెక్ట్, మీ డౌట్ కరెక్టే. సో ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాజిక్ పనిచేస్తుందా లేదా అని ఎలా టెస్ట్ చేస్తారు మీరు? ఓకే. ఓకే. ఫస్ట్ లోకల్‌లో చూడాలంటారా? ఇప్పుడు ఇప్పుడు మనం ఒక్కసారిగా కాదు కదా, లైన్ టు లైన్ కదా. ఇప్పుడు కోడింగ్ ఎలా ఉంటుంది, లైన్ రాస్తాము, టెస్ట్ యాహ్! చేస్తాము, మళ్ళీ నెక్స్ట్ లైన్కి వెళ్తాము, టెస్ట్ చేస్తాము. యాహ్! 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 సో ఇప్పుడు నువ్వు కోడ్ రాసిన ప్రతిసారి డిప్లాయ్ చేసుకొని టెస్ట్ చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చామనుకున్నా. సో ఓకే. ఒక్క ఓకే. లైన్ ఆఫ్ కోడ్ కి డిప్లాయ్ చేసి చేయాలంటే నీకు మినిమం 10 minutes పడుతుంది. యాహ్! యాహ్! కరెక్టే. ఓకేనా? సో అదేలెండి. నేను ఫ్రీ టైర్‌లో ఏసి పడి దొబ్బుతా కదా! నాకు తెలియలే. ఆహా, ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్‌గా ఎస్ ఇదంతా ఎస్ ఎస్. కాస్ట్‌లీ సో కదా! సో మీకు లాంబ్డాలో ప్రతి రన్నికి మీకు బిల్ పడుతుంది. ఆహా! యాహ్! యాహ్! అదేలే. రైట్. సో కాకపోతే మనకి మినిమం ఛార్జెస్ లాగా ఉంటుంది. బట్ హ్మ్. అంటే మనంకి ప్రాక్టీస్ కి పెద్దగా అనిపించదు. యాహ్! జస్ట్ యాహ్! అదే. ఇమాజిన్ చేయండి, ఒక 100 మంది 100 సార్లు యాహ్! సిస్టమ్ యాహ్! లోకి అప్లోడ్ చేసి రిమూవ్ చేస్తా ఉంటే ఎట్లా ఉంటుంది. సో మనకైతే హ్మ్. 10 రూపాయలు అనుకుందాం. జనరల్ గా ఇమాజిన్ చేసుకుందాం, మనకు ఒక 100 రూపాయలు పెడితే ఆ 100 రూపాయలు ఏముందిలే నేర్చుకోవడానికే కదా అనుకుంటాం. అదే హ్మ్. 100 మంది 100 రూపాయలు వేస్తే అప్పుడు ఏమవుతుంది, 10,000 అవుతుంది. కంపెనీ హ్మ్. వాడికి ఏమవుతుంది, ఒక చిన్న స్క్రిప్ట్ కి 10,000. వాడు జస్ట్ నెల మొత్తం రన్ చేశారు అనుకోండి అలాగే, కరెక్టే. వాడికి కరెక్టే. వాసిపోతుంది. సో పారిపోతది. అలా నిజంగా. సో అలా మనం లోకల్లో టెస్ట్ చేసుకొని బిల్డ్ చేసుకుంటాము. సో హ్మ్. దానికి ఇది ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇలా ఉంటుందన్నమాట. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను లైవ్గా వెళ్ళినప్పుడు. యాహ్! ఓకే, యాహ్! షూర్. ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఇంట్లో మనం నేర్చుకోవాల్సిన ఈవెంట్స్ అంటే ఏంటి, హెల్లో వరల్డ్. సో హెల్లో వరల్డ్ ఉంది బేసికల్గా, ఎస్ఆర్సి అని వస్తుంది. టెంప్లెట్ యామిల్ ఫైల్ అంటే ఏంటి, టెస్ట్ కేసులు అంటే ఏంటి, సామ్ కాన్ఫిగ్. సో ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు స్ట్రక్చర్స్. హ్మ్. మీకు ఓకే, ఇది ఒక డిప్లాయ్మెంట్ యొక్క ప్రాసెస్ అన్నమాట ఇది. హ్మ్. అంటే మన పైచామ్లో ఉన్న కోడ్ని మన పైచామ్లో ఉన్న ఈ కోడ్ని మనము AWS లోకి ఎలా డిప్లాయ్ చేస్తాం అనేది ఒక ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఓకే, ఓకే. ఓకే. ఆ ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ అలాగే పైచామ్లో ఉన్న కోడ్ని గిట్ లోకి, అదే మీరు అన్నారు కదా పుష్ పుల్ అన్నారు కదా, హ్మ్. ఆ అది అది ఉంటుందన్నమాట. ఓకే. ఓహ్! కూల్. కూల్. గ్రేట్. నెక్స్ట్, సో ఓవరాల్ గా ఇది ఇట్లా ఉంటుంది. అంటే గిట్లో నుంచి
పైథాన్లోకి కోడ్ని ఎలా క్లోన్ చేసుకోవాలి, బ్రాంచ్ అంటే ఏంటి, బ్రాంచ్ ఎందుకు క్రియేట్ చేస్తాము, సో మన టాస్క్ని ఎలా క్రియేట్ చేస్తాం, కోడ్ని ఎలా పుష్ చేస్తాం, ఈ సైకిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ సైకిల్ ఎప్పుడైతే మీకు క్లారిటీ వచ్చిద్దో యూ కెన్ హ్యాండిల్ ఎనీ ప్రాజెక్ట్. యా యా. తర్వాత ఇవన్నీ కూడా యూస్ కేసెస్ అది చెప్పా కదా. యూజర్ ఇన్పుట్, డేటా ట్రాన్స్ఫార్మ్, S3లో స్టోర్ చేయడం. తర్వాత ఇన్పుట్స్, డేటాని ఏంటి వచ్చిన ఇన్పుట్ని ఎలా వాలిడేషన్ రాయాలి, వాలిడేషన్ కోడ్ ఇది. అంటే ఇన్పుట్, యూజర్ ఇన్పుట్ ఇస్తాడు కదా, అదే నాకు ఇక్కడ డిఐ అని చెప్పాను కదా. సో అగ్రిమెంట్ ప్రకారం మనం ఎలా డేటాని వాలిడేట్ చేయాలి. ఓకే. తర్వాత ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ట్రిగ్గర్స్ ఉన్నాయి కదా, ఇవి ట్రిగ్గర్స్, ఇవి డిపెండెన్సీ ల్యాండాస్, ల్యాండా లేయర్స్ అనమాట. బేసికల్ ఓకే. గా మనం ఒక మాడ్యూల్ ఇన్స్టాల్ చేసుకుందాం అనుకుందాం, మీరు ఆల్రెడీ కొన్ని చూసే ఉంటారు. ఇన్స్టాల్ చేశారా మాడ్యూల్స్ ఏమైనా? అంటే ఏవేవి? పైథాన్ లో వర్క్ చేసేటప్పుడు పిప్ ఇన్స్టాల్ అనే మాడ్యూల్స్ యా ఏమైనా యా యా ఇన్స్టాల్ యా చేశారు? యా, చేశాను చేశాను అట్లా. రైట్. సో అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే మన పైథాన్ లో, అంటే లోకల్లో ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. బట్ ఆ డిపెండెన్సీ మాడ్యూల్స్ లేయర్స్ కి యాడ్ మనము చేస్తాం కదా. లే యా లేయర్స్ క్రియేట్ చేస్తాం ఎగ్జాక్ట్లీ. సో ఆ యొక్క స్ట్రక్చర్, లేయర్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనం లోకల్లో రన్ చేసేదానికి, AWS లో రన్ చేసేదానికి ఈ డిపెండెన్సీస్ అనేవి, అంటే మనము పిప్ ఇన్స్టాల్ ద్వారా ఇన్స్టాల్ చేసిన మాడ్యూల్స్ ఎక్కడ ఉంటాయి, ఓకే, డాకర్ ఎలా పనిచేస్తుంది, ఈ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అంటే ఓకే. చెప్పా కదా AWS లాంబ్డా కోడ్ మనం లోకల్లో టెస్ట్ చేయాలనేసి. సో ఈ డాకర్ ఎలా పనిచేస్తుంది అనేది ఒక డయాగ్రామ్ లాంటిది అనమాట ఇది. రైట్. సో ఇది ఒక ఒక తర్వాత యూజర్. క్వశ్చన్. లాంబ్డాతో పాటు లైక్ ఇప్పుడు మనం లాంబ్డా యూజ్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం కదా డేటా, లైక్ స్పార్క్ కూడా చూపిస్తారా? స్పార్క్ ప్రజెంట్, స్పార్క్ అయితే నేను చూపించను. అంటే ఓకే. ఈ దీంట్లో, అంటే దీంట్లో రాదు, ఈ కోడ్లో రాదు. కాకపోతే మీకు, అంటే అది సపరేట్ ప్రాజెక్ట్, నేను చెప్పా కదా. లామ్డాకి, స్పైస్ పార్క్ కి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేవి. ఓ, ఉన్నాయా మన దగ్గర స్పార్క్ కూడా? ఆ స్పార్క్ నేను చెప్తాను అయిపోయిన ఓకే ఓకే, తర్వాత. అయితే కూల్, అయితే కూల్. ఓకే ఓకే, షూర్ షూర్ షూర్. తర్వాత ఇవన్నీ కూడా S3 నుంచి S3కి ఎలా కానీ, S3 నుంచి డేటాబేస్కి ఎలా కానీ, సో S3 నుంచి డేటాబేస్కి మధ్య ఉన్న కనెక్షన్స్ ఎలా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. డేటాబేస్ అండ్ పైథాన్లో డేటాబేస్ మీద వర్క్ చేశారా? యా యా. సో ఓకే. ఫైనల్గా యా. టెస్ట్ కేసెస్ ఎలా రాయాలి. ఓకే. ఓకే ఓకే, కూల్. రైట్, ఇది ఉంటుంది. సో ఇదంతా కూడా ETL, ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ అన్నమాట. తర్వాత వచ్చేసి మనకి గేట్వేస్ ఉంటాయి. సో ఓకే. గేట్వేస్ ఏంటంటే ఏపీఐస్ ఉంటాయి అన్నమాట మనకి. సో ఇట్లా ఏపీఐస్ ఉంటాయి, ఎండ్ పాయింట్స్ ఉంటాయి. సో మనం మల్టిపుల్ అప్లికేషన్ కి ఈ ఏపీఐ గేట్వేస్ ఇస్తాము. మరి ఆబ్వియస్లీ మళ్ళీ మనకి ల్యాంబ్డానే ట్రిగ్గర్ అవుతుంది అది. ఏపీఐ గేట్వే ఉన్న ల్యాంబ్డానే ట్రిగ్గర్ చేస్తుంది. సో ల్యాంబ్డా నుంచి డేటా వస్తుంది, డేటా నుంచి అంటే ఎలా చెప్పాలి అంటే మీకు, విన్నారు ఎప్పుడైనా ఏపీఐ గేట్వేస్ గురించి? ఇన్లే ఇన్లే. ఏం లేదా, ఓకే చెప్తాను, డమ్మీ చేసాను. సో ఇవి చూసారా, ఈ టైప్ ఆఫ్ డేటాని, జేసన్ డేటా అని చూసారా? యా యా, చేసాను డేటా. చూసారు కదా, ఓకే. ఒక ఒక ప్రాజెక్ట్ ఏంటంటే దీనిలో ఇట్లా వెదర్ ఏపీఐ ఉంది. సో అక్కడ మనం లాగిన్ అయ్యాక వాడు ఏపీఐ కీ ఇచ్చాడు. అది యూజ్ ఎగ్జాక్ట్లీ చేసి పుల్ చేసాం అవే జేసన్ డేటా. అక్కడ దాకా ఎగ్జాక్ట్లీ. ఐడియా ఉంది. దాన్ని సిఎస్వి మార్చి అది చేసాడు ఒక ప్రాజెక్ట్, ఎస్ అది వాడు ఎలా, గుర్తుందండి. ఎస్ వాడు ఎలా చేశాడు అనేది మనం చేయడమే. ఆహా, ఓకే ఓకే, అంతే సో ఇప్పుడు ఉంటుందా మీకు అన్ని? యా మీకు యూఆర్ఎల్ ఇచ్చింటాడు. సో యూఆర్ఎల్ ఆ, అంటే జస్ట్ జనరల్ గా ఒక యూఆర్ఎల్ ఇచ్చింటాడు, ఆ యూఆర్ఎల్ ట్రిగ్గర్ చేయగానే మీకు డేటా వచ్చి ఉంటుంది. సో యా దాన్ని యా మనము యా. ఎలా, ఆ సర్వీస్ ని మనం ఎలా క్రియేట్ చేయాలి అనేది మన ఈ ఏపీఐ గేట్వే ప్రాజెక్ట్. ఓకే ఓకే. సో మనకి ఇక్కడ చూస్తే మనకి ఓన్లీ డేటాని సర్వ్ చేస్తుంటాం, జస్ట్ ఈ ఎండ్ పాయింట్ కాల్ చేసాము, ఇక్కడ డేటా అనేది వచ్చింది మనకి. ఓకే, అక్కడికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఓకే దానికి దీనికి డిఫరెన్స్ ఏంది అంటే, సో ఇక్కడ మొత్తం మనకి ఏడబ్ల్యూఎస్ లోనే మొత్తం ప్రాసెస్ అంతా ఏడబ్ల్యూఎస్ లోపల జరుగుతుంది. ఓకే. సో SQS నుంచి ట్రిగ్గర్ చేసినాక డేటాని తీసుకెళ్లి DBలో స్టోర్ చేశాడు. అంటే లోపల జరుగుతున్న ప్రాసెస్ ఇదంతా కూడా. కానీ డేటా అనేది బయటికి రాలా. ఓకే. సో డేటా అనేది బయటికి రావాలి అంటే మనం ఈ టైప్ ఆఫ్ సర్వీస్ ని ఇంప్లిమెంట్ చేయాలి. అర్థమైంది. ఓకేనా. సో ఈటీఎల్, జస్ట్ ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా సేమే, కాకపోతే ఇక్కడ సర్వీసెస్ క్రియేట్ చేస్తున్నాం. లైక్ మనం ఒక రిక్వెస్ట్ పంపిస్తే ఆ రిక్వెస్ట్ తగ్గట్టు రెస్పాన్స్ తీసుకుంటున్నాం అంతే. క్లియరా? యా యా యా, కైండ్.
ఒక డౌట్ ఇప్పుడు దీనిలో కూడా లాంబ్డా వాడుతున్నాం, ఇందాక కూడా లాంబ్డా వాడుతున్నాం కదా. సో మీరు ఆబ్వియస్లీ స్పార్క్ ఏదో చూపిస్తాను. స్పార్క్ ఇక్కడ లేదు ప్రెసెంట్. ఓకే. స్టిల్ మీరు స్పార్కే అడుగుతున్నారు కదా. స్పార్క్ అనేది నేను ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పాను మీకు, లైక్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని యా అదే హ్యాండిల్ చేసే జస్ట్ దగ్గర యూజ్ ర్యాండమ్ చేస్తామని. ర్యాండమ్ అంటే అలా కాదు, ఊరికనే అది కూడా ఇట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చా యా అవును, మనం? చేయొచ్చు చేయొచ్చు. ఓ ఓకే ఓకే. సో యా అంటే చేస్తే యా అది కూడా కొంచెం ఐడియాస్ హెల్ప్ అవుతుంది కదా, అంతే అంతే దాని నేను యొక్క యా చేయొచ్చు, దాని యొక్క స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటుంది మళ్ళీ. ఓ ఇలా ఉండదా అంటే? ఇలా ఉండదు, ఇది లాంబ్డా రిలేటెడ్ స్ట్రక్చర్. సో లాంబ్డా రిలేటెడ్ స్ట్రక్చర్స్ ఎలా అంటే ఉంటాయంటే, ఈ స్ట్రక్చర్ ఉంటుంది లాంబ్డాకి. స్పార్క్ కి వేరే స్ట్రక్చర్ ఉంటుంది. సో స్పార్క్ లైక్ ఏంటంటే మనం కోర్ పైథాన్ రాస్తాం చూసారా, ఆ టైప్ అన్నమాట అంతే అది. ఓకే ఓకే. ఓకే. సో దాని మీద కూడా మీకు ఒక ప్రాజెక్ట్ చూపిస్తాను నేను, అంటే కంప్లీట్ చేయకుండా ఒకసారి చూపిస్తాను ఆ ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేసి. ఓకే. రైట్. సో ఇది, ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పటిదాకా అయితే అంతేం లేవు, జస్ట్ అదే స్పార్క్ ఎలా ఉంటుంది అని. ఏం స్పార్క్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నారు ఎక్కువగా మీరు. యా అదే అదే నేర్చుకున్నాను. రోజు అదే ప్రాక్టీస్ చేస్తుంటా. సో యా అవును. ఇప్పుడు మీకు స్పార్క్ నేర్చుకున్నారు కదా, మరి స్పార్క్ నేర్చుకున్నప్పుడు మీకు మళ్ళీ డౌట్ ఏంటి? అంటే ఏం లే, అది కూడా ఒక ఇంప్లిమెంటేషన్ అయితే ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది కదా అని అంతే జస్ట్. ఓకే ఓకే. షూర్, ఖచ్చితంగా నేను అది మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చరే చూపిస్తాను మీకు. ఓకేనా? ఓకే ఓకే కోడ్ షూర్. యా, అంటే కోడ్ ఎందుకు గార్డ్ మారుతుంది చూపిస్తాను. స్ట్రక్చర్ అని? అది ఓన్లీ ట్రాన్స్ఫర్మేషనే కదా. మన సోర్స్ సింక్ మారుతుంది, లేదా లోడ్ చేసే ఆ రెండు అంతే మారుతాయి. అంతే. ఇంకా ఇంకేం బేసికల్ గా మారుతుంది స్ట్రక్చర్ అంటే నాకు అర్థం కాలే. ఆ, ఒక్క నిమిషం. బస్ ఇన్పుట్ డేటా మీకు వేరే. లేదు, దీనికి ఒక స్ట్రక్చర్, ఇది స్కెల్టన్ అంటాం బేసికల్ గా. ఓకే. సో ఇది లాంబ్డా యొక్క మినిమం స్కెల్టన్ స్ట్రక్చర్, అంటే ప్రతి ప్రాజెక్ట్ కి స్ట్రక్చర్ ఉంటుంది. స్ట్రక్చర్ అంటే ఏం లేదు, సింపుల్. మెయిన్ కోడ్ ఎక్కడ ఉండాలి, ఎక్సెప్షన్ హ్యాండ్లర్ ఎక్కడ ఉండాలి, ఇన్పుట్స్ ఎక్కడ ఉండాలి, కాన్స్టాంట్స్ ఎక్కడ ఉండాలి, కాన్ఫిగరేషన్స్ ఎక్కడ ఉండాలి. సో ఈ టైప్ అంతే స్ట్రక్చర్ అని పిలుస్తాం మనం. యా యా. ఓకే. సో మీకు చూపిస్తాను, అది పైస్ పార్కెట్ చూపిస్తాను, లేదంటే ఒక్క నిమిషం ఆగండి. చాట్ జీపీటీ అడిగితే చెప్తుందిగా. సింపుల్ గా పైస్ పార్క్ ప్రాజెక్ట్ స్కెల్టన్ అని కొట్టండి ఓకే ఫర్ ఈటీఎల్ జాబ్స్. బేసిక్ గా స్కెల్టన్ అని పిలుస్తాం మనం, అంటే ఓకే. బేసిక్ స్ట్రక్చర్ అన్నమాట దాన్ని. ఇక్కడ నుంచి ఇంకా రిమైనింగ్ అంతా మారిపోతూ ఉంటుంది. సో ఇది మీ ప్రాజెక్ట్ యొక్క స్కెల్టన్ అండి. ఇది కాన్ఫిగరేషన్స్ అంటే, కాన్ఫిగరేషన్స్ రిలేటెడ్ అన్ని కూడా ఇక్కడ స్టోర్ చేసుకుంటారు. ఓకే. లైక్ పాస్వర్డ్స్ అవి యా, ఇవి కదా చేసేది. జాబ్స్ ఉన్నాయి, ఎక్స్ట్రాక్ట్ డాట్ పీవై, ట్రాన్స్ఫార్మ్ డాట్ పీవై ఫైల్స్ ఉన్నాయి. సోర్స్ స్పార్క్ సెషన్ ఇక్కడ ఉంది. ఐ థింక్ స్పార్క్ సెషన్ ఇక్కడ క్రియేట్ చేసి వీటిని ఇక్కడ కాల్ చేస్తుంటది. యా. టెస్ట్ కేసెస్ సేమ్, సేమ్ అలాగే ఉంది, డిఫరెంట్ ఏం లేదు. జస్ట్ అదే డౌట్ వచ్చింది అంటే ఎలా అన్నారు. ఎస్ఆర్సి ఉంది, టెస్ట్ కేసులు ఉన్నాయి, రిక్వైర్మెంట్ డాట్ టీఎక్స్టీ ఉంది, రీడ్ మీ గిట్ ఇగ్నోర్ ఉంది. ఇక్కడ కాన్ఫిగరేషన్ ఉంది సేమ్. ఇక్కడ డేటా ఇచ్చాడు, ఇన్పుట్ అని ఇచ్చాడు, ఇక్కడ జాబ్స్ అని ఇచ్చాడు, ఎక్స్ట్రా జాబ్స్ స్క్రిప్ట్స్ అని ఇచ్చాడు ఎక్స్ట్రా. సో ఇప్పుడు యా ద కోడ్ కూడా ఇస్తున్నాడు చూడండి, ఒకసారి చూద్దాం. రన్ ఈటీఎల్, యా ఇది ఈటీఎల్ ట్రాన్స్ఫార్మ్ డేటా రా డేటా ఈటీఎల్ జాబ్స్ స్పార్క్ ట్రాన్స్ఫార్మ్ డేటా ట్రాన్స్ఫార్మ్ లోడ్ డేటా లోడ్ డేటా. సో ఇక్కడ వీడు ఏం చేస్తున్నాడంటే లోడ్ డేటాని రన్ చేస్తున్నాడు. ఎక్కడ ఉంది లోడ్ డేటా? జాబ్స్ లో యా ఇక్కడ ఉంది చూడండి, లోడ్ డాట్ పీవై. ఇది రన్, మూడు సర్వీసెస్ క్రియేట్ చేసుకున్నాడు, ఎక్స్ట్రాక్ట్ ఒకటి, ట్రాన్స్ఫార్మ్ ఒకటి, లోడ్ ఒకటి. ఇవన్నీ కూడా మూడు సర్వీసెస్, లైక్ మూడు జాబ్స్ క్రియేట్ చేశాడు. సో బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ వన్ మాత్రం ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు, ఓన్లీ లోడ్ మాత్రం చేస్తున్నాడు ఇక్కడ. మెయిన్ లో యా. యా ఇక్కడ లోడ్ డేటా అని ఇచ్చాడు. బట్ లేదు లేదు, మొత్తం ఉన్నాయి, ఎక్స్ట్రాక్ట్ ఉంది, ట్రాన్స్ఫార్మ్ ఉంది, లోడ్ ఉంది.
సో ఎక్స్ట్రాక్ట్, ఇది ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అంటే లోడ్ చేసుకుంటున్నాడు. సోర్స్, ట్రాన్స్ఫర్మేషన్, డెస్టినేషన్. ఓకే. ఆబ్వియస్లీ అదే ఆ స్ట్రక్చర్ ఏం లేదు. క్లాసెస్ కాల్ చేస్తున్నాడు. ఆ క్లాస్‌కో సెపరేట్ రాసాడాడు. ఎస్ ఒక్కొక్క అంతే. ఫంక్షన్. యా అంతే. ఇంచుమించు అదే స్ట్రక్చర్, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంది అంతే. మల్టిపుల్ సర్వీసెస్ లేవు దీంట్లో. హ్మ్. క్రియేట్ చేసుకోవచ్చు మనం, అంటే ఈ బేస్డ్ ఆన్ ఇన్పుట్ని బేస్ చేసుకొని మనం మార్చుకోవచ్చు ఇక్కడ మన సర్వీసెస్ని. సేమ్ హ్మ్. స్ట్రక్చరే ఉందిలేండి, అది ఇది ఒకటే. హుహు. అదే. అదే. జస్ట్ అదే సో డౌటొచ్చింది. యా, మీరు జస్ట్ దేనికైనా సరే స్కెల్టన్ అని కొట్టండి సరిపోతుంది. ఆ టెర్మినాలజీ తెలియక అర్థం కాలేదు మీకు. యాహ్! ఇప్పుడు నేను ఎగ్జాక్ట్‌లీ. రియాక్ట్ జేఎస్ స్కెల్టన్ కొడితే, అంటే మినిమం స్ట్రక్చర్, బేసిక్ స్ట్రక్చర్ ఇచ్చేస్తుంది అనమాట. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఇలా హ్మ్. ఉంటుంది. కాంపోనెంట్స్, అసెట్స్, ఇది మెయిన్ పబ్లిక్ ఇవన్నీ. యా, ఇంతేనండి. 100% ఇది, ఎందుకంటే నాకు ఐడియా ఉంది కాబట్టి దీని మీద. సో ఓహ్! ఇప్పుడు ఓకే. నేను లాంబ్డా అడగండి. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా స్కెల్టన్ చూద్దాం. యా, నాకు అదే ఇదే మొత్తం. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి ఆ! రియాక్ట్ చేసి మీద. సో మన స్ట్రక్చర్ చేస్తే ఇద్దండి. ఆ! ఈవెంట్స్, సోర్స్, టెస్ట్ కేసెస్, టెంప్లెట్ అమల్ ఫర్ రిక్వైర్మెంట్, సామ్ కాన్ఫిగ్ గిట్. సో ఇక్కడ మనం చెప్పాం కదా, సర్వీసెస్ మనం క్రియేట్ చేసే సర్వీసెస్, ఏమైనా ఎక్స్ట్రా ఉంటే యూటిలిటీస్. ఇది యాప్ హ్యాండ్లర్, సేమ్ అదే. ఒక డౌట్ లైక్ ఉమ్, మీరు ఉమ్, ఆహ్, జాబ్‌లో ఏ ఉమ్. డేటా ప్రాసెసింగ్‌కి ఏం వాడతారు? లైక్ ఈ స్పార్కేనా? పైస్పార్కేనా? ఆహా, లేదు, మేము పైస్పార్క్ యూస్ చేయట్లా. మాది వచ్చేసి సర్వీసెస్ యూస్ చేస్తున్నాం. చెప్పా కదా మాది, అంటే చెప్పా కదా, రిక్వైర్మెంట్ బేస్ చేసుకో, అంటే మన యొక్క ఆ! అదే. అదే. సో, నీడ్ని బేస్ ప్రస్తుతం చేసుకొని ఇదా? ప్రస్తుతం అయితే లాంబ్డా వాడతారా? మేము లాంబ్డా యూస్ చేస్తున్నాం. హుహు. ఓకే. ఓకే. యాహ్! సో అదే మా డౌట్. స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఓకే. ఓకే. ఈ టైప్ ఆహా! ఆఫ్ స్ట్రక్చర్స్ మా అన్ని కూడా ఆబ్వియస్లీ ఇట్లా ఈ టైప్ ఎక్కువ ఉంటాయి మనకి. హుహు. గేట్వేస్, లాంబ్డాస్, బకెట్స్. మీకు పైస్పార్క్ లో మళ్ళీ ఇవన్నీ కనపడవు. ఒకసారి అవునా? చూద్దాం, పైస్పార్క్ చూద్దాం. ఏడబ్ల్యూఎస్ పైస్ ఆర్కిటెక్చర్ చూద్దాం ఎలా ఇచ్చాడు అనేది. లే, అది పైస్పార్క్ ఆర్కిటెక్చర్ ఇచ్చాడు కానీ యాక్చువల్ ఇవ్వాల. లేదు, చూసారా, ఇదెంత ఏంటంటే పైస్పార్క్ ఎలా పనిచేస్తుంది అని ఇచ్చాడు. కోర్ నోట్స్ ఇక్కడ కూడా లాంబ్డానే ఉన్నాయి ఆల్వేస్. మోస్ట్ ఆఫ్ ది ఏడబ్ల్యూఎస్ అంటేనే లాంబ్డానండి మాక్సిమం. హుహు. ఓకే. ఓకే. పైస్పార్క్ అనేది ఏముండదు, వెరీ వెరీ, అంటే పాండా జస్ట్ స్మాల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం యూస్ చేస్తుంటారు ఎక్కువగా. యాహ్! యాహ్! ఓకే. ఓకే. జస్ట్ అదే ఇక్కడ చూస్ డౌటొచ్చింది. ఇక్కడ చూస్తే మనకి మోస్ట్లీ స్పార్క్ సంబంధించిన ఆర్కిటెక్చరే లేదు ఎక్కడ కూడా. మ్మ్. ఇవన్నీ ల్యాండాస్ ఉన్నాయి. సో బైస్పార్క్ అనేది ఇంకా ఏంటంటే గ్లో జాబ్స్ రిలేటెడ్ అనమాట. అది ఆ గ్లో యాహ్! జాబ్స్ లో కూడా S3 నుంచి డేటాను రీడ్ చేసి డీబీలో పడేయడము అలా ఉంటుంది అంతే. అది జస్ట్ హ్మ్. రీడ్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ అట్లాగే ఉంటుంది. కాకపోతే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా మీద ఆ గ్లూ జాబ్స్ క్రియేట్ చేస్తారు. హ్మ్. యాహ్! అదే. అదే ఓకే, డౌటొచ్చింది. యెస్. రైట్. యాహ్! యాహ్! సో ఇది ఓవరాల్ గా మనము ఈ ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఓకే, ఎలా డిప్లాయ్ చేస్తాము. ఓకే, సో ఇది అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేది అనమాట. యాహ్! ఈటీ యాహ్! ఒకటి, ఒకటి ఈటీఎల్ మీద, ఒకటి గేట్వే మీద. సో ఈ రెండింటి మీద మీకు అవగాహన వస్తే మీరు ఆబ్వియస్ మీరు జస్ట్ వెళ్ళి స్ట్రక్చర్ చూడంగానే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇది అసలు వద్దు, ఏడబ్ల్యూఎస్ ప్రాజెక్ట్స్ శాంపిల్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ కొడదాము సింపుల్ గా. చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా చెప్పొస్తున్నారా? సరే. చెప్పొచ్చు. సారీ. యాహ్! ఆ! వస్తున్నాను. అన్ని ఒక్క నిమిషం అండి. అరే! ఒక 5 నిమిషాల్లో రానా? ఆ! ఆ! 5 మినిట్స్‌లో వస్తాను. యాహ్! సారీ అండి. ఇట్స్ ఇట్స్ సో మనం జస్ట్ ఆర్కిటెక్ట్ చూసుకున్నట్లు మీకు చూడంగానే అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకున్నాము. మీరు ఏదైనా సరే జస్ట్ ఓపెన్ చేయగానే మీకు ఇదే ఒక డయాగ్రామ్ ఇచ్చారనుకుందాం. ఓకేనా. హ్మ్.
సో మీరు ఇది మొత్తము దీని మొత్తమే చేయరు. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్లో పనిచేస్తారు మీరు, అదేనండి. యా. లేదంటే ఈ పార్ట్లో పనిచేస్తారు. సో ఈ పార్ట్లో పనిచేస్తున్నారంటే ఇప్పుడు మీకు మీరు దేని మీద అవగాహన ఉండాలి చెప్పండి, మీరు ఈ పార్ట్ మీద పనిచేస్తుంటే. లాంబ్డా డైనమో డిబి రెండు. ఇంకా ఇంకా ఇన్పుట్ అదే ఏపీఐ గేట్వే నుంచి ఎలా ఎస్, తీసుకొస్తాము, నెక్స్ట్ ఇది ఎగ్జాక్ట్లీ, మానిటరింగ్ ఎగ్జాక్ట్లీ, కదా క్లౌడ్ వాచ్ ఎర్రర్స్ని. రైట్, అంతే. ఇప్పుడు క్లౌడ్ వాచ్ మీద వర్క్ చేస్తున్నాను అనుకోండి. సో క్లౌడ్ వాచ్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఈ డయాగ్రామ్ లో ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇన్పుట్స్ అన్ని కూడా క్లౌడ్ వాచ్ కి ల్యాండా రిలేటెడ్. ఇప్పుడు ఈ అదే ఏరియా కదా. చూసుకున్నారు అనుకోండి, ఈ ఏరియా చూసుకుంటే మీకు ఇన్పుట్ మీద అవగాహన ఉండాలి, అవుట్పుట్ మీద అవగాహన ఉండాలి, అంతే. సో మీకు ఎగ్జాక్ట్లీ. లాంబ్డా ప్రాజెక్ట్ తెలిసిందనుకోండి, ఓకే లాంబ్డాని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు ఐడియా ఉంది, లాంబ్డా యొక్క స్ట్రక్చర్ ఐడియా ఉంది. స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ లాంబ్డా యొక్క స్కెల్టన్. దాంట్లో రీడ్మీ, టెంప్లెట్ ఎంఎల్ ఫైల్స్, సోర్స్ ఫైల్స్, వాటి యొక్క స్ట్రక్చర్స్ అన్ని మీకు ఐడియా ఉంది. సో జస్ట్ సింపుల్ గా ఇన్పుట్ తీసుకుంటారు, ఎక్కడికి మూవ్ చేయాలో అక్కడ రాసుకుంటారు కోడ్. ఓకే, ఓకే, అర్థం. క్లియర్ కదా? సో దాని. ఆబ్వియస్లీ ఏడబ్ల్యూఎస్ అంటేనే ఇంక లాంబ్డానండి మొత్తం. ఇది ఏ తీసుకున్నా, ఏ డయాగ్రామ్ తీసుకున్నా ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ల్యాండా ఉంది మధ్యలో. సో ల్యాండా ఇక్కడ ఏంటంటే ఒక బకెట్ అప్లోడ్ చేయంగానే ల్యాండా ట్రిగ్గర్ అవుతుంది ఇక్కడ. సో అదేనండి. యా. ట్రిగ్గర్ అవ్వగానే ఏం చేయాలి అనేది మన లాజిక్. అయిపోయిన తర్వాత అవుట్పుట్ సోర్సెస్ ఇవన్నీ కూడా మన సింపుల్ ఇన్పుట్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, వాటి మీద అవగాహన ఉంది అంటే మీ ఏ డయాగ్రామ్ చూసినా ఇట్స్ వెరీ సింపుల్, నథింగ్. మీకేం అనిపించదు దాన్ని చూడంగానే ఓహో ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఈజీగా. ఓకే, ఓకే. యా. ఓకే, సో ఇది ఆ, రేపు మార్నింగ్ మనం కనెక్ట్ అవుదాము. కనెక్ట్ అయ్యి నేనేం చెప్తానంటే అసలు ఒక శాంపిల్, ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఈటీఎల్ ప్రాజెక్ట్, ఓకే, దాన్ని ఎలా డిప్లాయ్ చేయాలి అంటే మొత్తం ఈ ఎన్విరాన్మెంట్ సెటప్ అంతా చూపిస్తాను మీకు, మొత్తం ఎలా సెట్ చేసుకోవాలి, ఓకే, లోకల్లో ఎలా రన్ చేయాలి, రన్ చేసి ఎలా డిప్లాయ్ చేయాలి అనేది. ఓకే. ఓకే. అంటే యా, యా. అండ్ ఆల్సో మీరేమైనా టాస్క్ లాగా కూడా చెప్తారు. టాస్క్ అంటే టాస్క్ కాదు, జస్ట్ మన ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఇది చెప్తారా? యా, రేపు నేను అది వర్క్ చేస్తూ ఉంటాను. అలా హ్యాండ్స్ ఆన్ కూడా వస్తుంది కదా నాకు. యా, షూర్ ఏమంటే షూర్, అంటే ఇప్పుడే కాదు. ఆ, అదే రేపు అంటే రేపైతే యా, యా, టైం ఉంది రే ఆఫ్ కోర్స్. రేపిస్తాను, ఎందుకంటే మనం ఇంకా కోడింగ్ ఏం చేయలేదు కాబట్టి. యా, అదే అదేనండి అర్థమైంది. సో యా, యా, రేపు అట్లా అట్లా వర్క్ చేస్తాం మేము. ఎస్, కరెక్ట్, 100%. మీ హ్యాండ్స్, మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది ఖచ్చితంగా. మీ ఓన్ గా మీరు ఒకటి సర్వీస్ క్రియేట్ చేసేంత వరకు మిమ్మల్ని వదలను నేను అంతే. ఓకే, ఓకే, షూర్, షూర్. యా, ఓకే. నాకు అర్థమైంది. యా, మ్మ్. నేను మీకు ఇంకేమైనా? టచ్‌లోనే ఉంటాను. మీకు ట్రాన్స్‌ఫర్ కూడా చేస్తాను. ఆహ్, ఓకే. యా, రేపెప్పుడు మీకు కాంటాక్ట్ చేయమంటారు? యా, రేపటి నుంచి మనము 9-10 ఆ మధ్యలో నేను చెప్తాను. ఓకే, ఇంకొక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ కి నేను 7:30 అలా తీసుకుంటున్నాను. సో హుహు. తొందర అయిపోగానే ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకొని మీకు మెసేజ్ పెడతాను నేను, ఓకేనా? ష్యూర్, ష్యూర్. మళ్ళీ ఓకే. ఒక టైం ఫిక్స్ చేసుకుందాము. హ్మ్. ఓకే. ష్యూర్. హ్మ్. రైట్. ఓకే, సో ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో బాగానే ఉందంటారా యాహ్! బానే ఉంది. ఫ్లో అండ్ అనేది? యాహ్! అండ్ యాహ్! ఇంకేమైనా